అభినయ్ దర్శన్ అనే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడిని. ఐ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. నా పుట్టుకతోనే దానికంటే ముందే నా కుటుంబీకులు క్రైస్తవ్యంలో క్రీస్తు నమ్ముకొని రక్షణ అనుభవం కలిగినటువంటి వారు. నా కుటుంబంలో మొట్టమొదటిగా నా తల్లి క్రైస్తవురాలుగా రక్షింపబడి క్రీస్తు రక్షణ అనుభవంలోనికి వచ్చి ప్రార్థన పరులాగా ఉండేది. మా అమ్మ చేసిన ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలను బట్టి మా అమ్మ మా డాడీని మార్చుకుంది. మై మదర్ ప్రేయర్స్ చేంజ్డ్ హర్ హస్బెండ్. ఆవిడ చేసిన ప్రార్థన, ఆవిడకున్నటువంటి ప్రార్థనా జీవితం, భక్తిగల స్థితి మా డాడీని మార్చుకుంది. మా డాడీ రైల్వేలో జాబ్ చేసేవాడు. గుత్తిలో మేము ఉండేవాళ్ళం. గుత్తి అంటాం కదా, గుత్తి అనగానే అందరికి గుర్తొచ్చేది బైబిల్ మిషన్. గుత్తిలో బైబిల్ మిషన్ ఉంటుంది. అద్భుత కుమార్ గారు అక్కడ ఉంటారు. అయితే గుత్తిలో మా డాడీ రైల్వేలో జాబ్ చేసేవాడు. అక్కడ మేము చిన్నతనంలో, నేను యూకేజీ చదివేవాడిని, ఆ ఏజ్లో అక్కడ ఉండేవాళ్ళం. అయితే మా అమ్మకి భక్తి బాగా ఉండేది, ప్రార్థనలు చేస్తూ ఉండేది. మా డాడీ సినిమా హీరోకి అభిమానిగా ఉంటూ, చిరంజీవి ఫ్యాన్గా ఉంటూ, రైల్వేలో జాబ్ చేస్తూ, క్రికెట్ ప్లేయర్గా ఉండి చాలా మొమెంటస్ ఉండేవి మా ఇంట్లో. క్రికెట్ ప్లేయర్ మా డాడీ. అలాగా దేవుడికి దూరంగా బ్రతికేవాడు. ఏదేమైనప్పటికీ దేవుని సంకల్పం చొప్పున నా తల్లి ప్రార్థనలు బట్టి, నా తల్లి చూపినటువంటి భక్తి శ్రద్ధలను బట్టి మా డాడీ మార్చబడి క్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడుగా అంగీకరించుకొని బాప్తిస్మము పొంది క్రీస్తు బాటలో నడవటం ప్రారంభించారు. అప్పుడు నా వయసు ఒకటో తరగతిలో ఉన్న, నాకు తెలిసి 6 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అయితే వారు సేవలోకి రాలా, ఆరంభ దశలో సేవలోకి రాలా. ఒక విశ్వాసులుగా మాత్రమే, ఒక సంఘానికి సభ్యులుగా మాత్రమే ఉండేవాళ్ళు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మా డాడీతో దేవుడు మాట్లాడి ఆయన్ని సేవకు పిలుచుకున్నాడు. దర్శనాల రూపంగా దేవుడు మాట్లాడాడు. స్పష్టమైనటువంటి దర్శనాలు దేవుడు మా డాడీకి ఇచ్చినప్పుడు ఆయన వాటినన్నిటిని తీసుకుని వెళ్ళి ఒక సేవకుడికి, ఆయన మా డాడీ వాళ్ళ చిన్నాన్నగారే, ఆయన అప్పటికే సంఘం ఉండేది, సంఘానికి కాపరిగా ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పినప్పుడు, ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి సేవా పిలుపు. అప్పటికి మా డాడీ రైల్వేలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం విడిచిపెట్టి సేవకు రమ్మన్నటువంటి పిలుపు వచ్చింది అనేటువంటి విషయాన్ని మా డాడీ చిన్నాన్నగారైనటువంటి పాస్టర్ గారు మా డాడీకి స్పష్టంగా ఆ దర్శనాన్ని వివరించినప్పుడు ఆయన తీర్మానం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఉద్యోగం విడిచిపెట్టి దేవుని సేవకు సమర్పించుకోవాలి అని. కానీ అప్పటికే మేము ఇద్దరం ఉన్నాం. నేను, మా పెద్ద చెల్లి ఇద్దరం ఉండేవాళ్ళం. కుటుంబం పోషించబడాలి అంటే మా డాడీ తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. ఇతర ప్రాపర్టీస్ కూడా మాకు ఉండేవి కాదు. ఆయన ఉద్యోగం చేయాలి, వచ్చిన ఆదాయంతో, సంపాదనతో, నెలసరి జీతంతో మేము నెలసరి గడుపుకోవాలి. అయితే ఆ పరిస్థితిలో ఉద్యోగానికి రాజీనామా చేసేసి సేవ చేస్తాను అంటే మా అమ్మ ఒప్పుకోలా. ఎందుకు? ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేయొచ్చు అని చెప్పింది. అయితే సేవ అంటే చాలా మందికి ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైన అపోహ ఏంటి అంటే, సేవ అంటే ఎవరు చేయాలి, సేవ ఎలాంటి వాళ్ళు ప్రారంభించాలి, సేవ అంటే అసలు ఏంటి, వాట్ ఈజ్ మినిస్టరింగ్ ఆఫ్ గాడ్, దేవుని సేవ అంటే ఏంటి అంటే, దేవుడు దర్శనం ఇచ్చాడు, బైబిల్ పట్టేసుకొని సువార్తలకు వెళ్ళిపోవటం కాదు, సేవలకు వెళ్ళిపోవటం కాదు. సేవకుడికి ఒక పిలుపు వచ్చినప్పుడు దేవుడి దర్శనం ద్వారా కావచ్చు, సేవకుల వాక్యం ద్వారా కావచ్చు, బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా కావచ్చు, కళల రూపంగా కావచ్చు, దేవుని స్వరం వినుట ద్వారా కావచ్చు, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవటానికి ఇష్టపడినప్పుడు ఇది ఏదో ఒకటి జరుగుతుంది. వీటిలో జరిగినప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటో తెలుసా? సేవకు బయలుదేరి వెళ్ళిపోవడం కాదు. సేవకు బయలుదేరి వెళ్ళిపోతే సిగ్గు, అవమానము, నిందల పాలు అవుతావు, చివరికి ఓడిపోయి వెనక్కి తిరుగుతావు. దేవుడు పిలిపించిన వెంటనే, సేవకు వాడుకుంటానని చెప్పిన వెంటనే నెక్స్ట్ చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటి అంటే, దేవుడు ఒక సేవకుని బలముగా వాడుకుంటూ ఉంటాడు. మనకు తెలిసిన సరౌండింగ్స్లో కావచ్చు, దూర ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా ఆ సేవకుని సంప్రదించి, అయ్యా నీ దగ్గర 1 సంవత్సరమో 2 సంవత్సరాలు నేను తర్ఫీదు నొందుతాను, నీ దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిచర్య చేస్తాను, నీ దగ్గర పరిచర్య విధానాలు నేను నేర్చుకుంటాను, పరిచర్యలో ఉన్నటువంటి లోటుపాట్లు నేను తెలుసుకుంటాను, నాకు తర్ఫీదు కావాలి. ఎందుకంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సేవకు ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి? ట్రైనింగ్. ఏం కావాలి? తర్ఫీదు కావాలి. తర్ఫీదు లేకుండా సేవకు వచ్చాడా, ఆడు సేవలో నిలబడలేడు, సేవ చేయలేడు. తర్ఫీదు కావాలి. నీకు అలా ఒక సేవకుడి దగ్గర వెళ్ళి పరిచర్య చేయడానికి సిగ్గైతే సేవకుడి దగ్గరికి వెళ్ళకు, ఇమ్మీడియట్గా ఏం చేస్తావు? బైబిల్ కాలేజ్కి వెళ్ళిపో.
బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకో. ఏంటి పాస్టర్ గారు బైబిల్ ట్రైనింగ్ చేయకుండా సేవ చేయకూడదా? చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. బైబిల్ ట్రైనింగ్ చేయటం ఇష్టం లేకపోతే సేవకుడి దగ్గర ట్రైనింగ్ అవ్వు. సేవకుడి దగ్గర ట్రైనింగ్ అవటం ఇష్టం లేకపోతే బైబిల్ ట్రైనింగ్ చేయి. ఈ రెండూ చేయకుండా సేవ చేయకూడదా? చేయకూడదు. ఆ సేవను దేవుడు అనుమతించడు. ఆ సేవ ఆశీర్వదించబడదు. ఆ సేవ వర్ధిల్లదు. ఆ సేవకుడి ద్వారా అనేకులు ఆశీర్వదించబడరు. అసలు నీకే అనుభవాలు లేవు, నువ్వేం చెప్తావరా నిలబడి ప్రజల ముందర? యు నీడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్. What kind of experiences you faced in life, you can show them to the people. నీ అనుభవాలు నీ పంచుకోగలవు. రేపటి రోజున కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, లోటుపాట్లు, సేవలో ఎంత కష్టం ఉంటుంది అనేది అర్థం కావాలి. నువ్వు ఫస్ట్ సేవకుడి దగ్గర తర్ఫీదన్న అవ్వాలి, బైబిల్ ట్రైనింగ్లో తర్ఫీదన్న అవ్వాలి. ఈ రెండూ లేకుండా నేను సేవ చేస్తాను అంటే కుదరదు. అవన్నీ అంటే మా డాడీ ఏం చేశారు తెలుసా? రైల్వేలో జాబ్ చేస్తూ, మా డాడీ మల్టీ టాలెంటెడ్. ఆయన టాలెంట్స్ బహుశా నాకు వచ్చి ఉండొచ్చు. ఆయన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు, సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తాడు, ఎన్నో కొన్ని వందల పాటలు రాసి స్వరకల్పన చేసి ఆయన పాడరు. సూపర్ గాయకులు ఆయన. నాకులా బరగొంత కాదు ఆయనది, చక్కగా పాడతాడు ఆయన పాటలు. సినిమా పాటల్లో ఆర్కెస్ట్రా ఉండేది ఆయనకి, పెళ్లి కాకముందు సినిమా పాటలు పాడేవాడు. అయితే ఆయన దేవుడు దర్శనం ఇచ్చి సేవకు పిలుచుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ఒక సేవకుడిని చూసుకొని బహిరంగ సభల్లో వాడబడుతూ సంఘాన్ని నడిపించి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పటి నుంచి నేను మీ దగ్గర కొద్ది రోజులు పరిచర్యలో ఉంటాను, నేను మీకు ఎలా సహాయపడగలిగితే అలా సహాయపడతాను, నన్ను మీరు వాడుకోండి అంటే ఆయన సరే అని యాక్సెప్ట్ చేశాడు. మా డాడీ రైల్వేలో జాబ్ చేస్తూ సేవకుడి దగ్గర తర్ఫీదు పొందే పనిలో ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గర మా డాడీ కొన్ని సంవత్సరాలు, నాకు తెలిసి 5 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు ఆ సేవకుడి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. జాబ్ చేస్తూ ట్రైనింగ్ అయ్యేవాడు. ఏం చేసేవాడు తెలుసా? ఆ సేవకుడి దగ్గర ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడు, సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసేవాడు, చైర్లు నిచ్చెనలు వేసుకొని గ్రౌండ్ మొత్తం లైట్లు కట్టి కనెక్షన్లు ఇచ్చేవాడు. ఎవరు? రైల్వే ఎంప్లాయీ మా డాడీ. అయినప్పటికీ సేవకుడి దగ్గర ఉన్నాం కాబట్టి సేవకుడి దగ్గర పరిచర్య నేర్చుకోవాలి, మొదటి అడుగు. అలాగా పరిచర్య చేసేవాడు. నేను మా డాడీ చెబుతుంటే విన్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ సేవకుడు మీటింగ్కి రెడీ స్నానం చేసి సూట్ వేసుకున్న టైంలో షూ తీసుకొని పాలిష్ చేసేవాడు. షూ తీసుకొని పాలిష్ చేసేవాడు మా డాడీ. అంత పరిచర్య చేయటానికి చదువు లేనోడా, ఉద్యోగం లేనోడా, కుటుంబం లేనోడా, చేతగానోడా కాదు కదా, అన్నీ ఉన్నాయి. కానీ సేవకుడు అవ్వాలంటే ఈ అనుభవాల గుండా రావాలి. అయితే బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు, లేదా సేవకుడు నేర్పిస్తాడు. వీటి గుండా వస్తేనే నువ్వు సేవకర్హుడివి, లేదా యు ఆర్ ఫెయిల్డ్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. అలాగా ఆయన తర్ఫీదు పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆయన సొంతంగా సేవని ప్రారంభించాడు. 5 సంవత్సరాల తర్ఫీదు పొందాక తను సేవను ప్రారంభించాడు. ఎలాంటి సేవ ప్రారంభించాడు తెలుసా? బహిరంగ సభలు నిర్వహించడం, తద్వారా కొన్ని వందలాది మందికి సువార్తను ప్రకటించడం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడిగా కలిసి ఉండేవి. ఆ ప్రాంతాల్లో 100 సభలకి పైగా 130-150 సభలు ఆయన సొంత ఖర్చుతో మీటింగ్స్ నిర్వహించాడు. సొంత ఖర్చుతో మీటింగ్స్ పెట్టాడు. మీటింగ్స్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవో తెలుసా? ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరు, ఎవ్వరు సహకరించే వాళ్ళు లేరు, ఏమీ లేవు. అయితే నెలంతా ఉద్యోగం చేసి నెల తర్వాత ఒక్కరోజు జీతం వస్తుంది. ఆ జీతాన్ని వచ్చినట్టుగా తీసుకెళ్ళి ఒక జీప్ అద్దెకు తీసుకొని, ఒక మ్యూజిక్ టీమ్ని తీసుకొని, వాళ్ళందరినీ వేసుకొని ఒక ప్రాంతం ఎన్నుకొని అక్కడ పోస్టర్స్, పాంప్లెట్లు, పబ్లిసిటీ, మీటింగ్ ఏర్పాట్లు ఆ వచ్చిన జీతంతో ఖర్చు పెట్టి మీటింగ్ అయిపోచేసుకొని ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి కూర్చునేవాడు. ఇంట్లో మాకు తినటానికి తిండి ఉండేది కాదు, ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు ఉండేది కాదు. చాలా కష్టతరమైన పరిస్థితులు అనుభవించడం మొదలు పెట్టాం. ఎప్పటి నుంచో తెలుసా? మా డాడీ సేవ సొంతంగా ప్రారంభించినప్పటి నుంచి. ఆయన చేసిన 150 సువార్త సభలు ఎవరో ఇస్తే చేయలా, తన సొంత కష్టార్జితం అంతా వచ్చినట్టుగా తీసుకెళ్లి మీటింగ్స్ పెట్టేవాడు. దీని గురించి చాలా సందర్భాల్లో మా ఇంట్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. మా అమ్మ మా డాడీతో కొంచెం గొడవ పడుతూ ఉండేది. ఎందుకంటే ఎవడైనా వచ్చి ఇంటికే వచ్చి అడుగుతాడు, ఇంటి రెంట్ కట్టలేదే, కరెంటు బిల్లు కట్టలేదే, రేషన్ డబ్బు కట్టలేదే, అప్పులోడందరూ వచ్చేది ఇంటికి. మా డాడీ అయితే డ్యూటీలో ఉంటాడు, లేదా స్వార్థ సభల్లో ఉంటాడు. అలాగా వాడబడుతూ ఉండేవాడు. 1993 నుంచి ఆయన సొంతంగా సేవ చేసేవాడు. అప్పుడు నేను
5వ తరగతిలోనో 6వ తరగతిలో ఉన్న 93లో. అయితే అప్పుడు నుంచి మా డాడీ నన్ను కూడా మీటింగ్స్ తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. మీటింగ్స్ తీసుకెళ్ళడం నాకు 6వ తరగతి నుంచి. నా చిన్నతనంలోనే మా డాడీ మా అమ్మ చేసింది ఏంటో తెలుసా? నేను ఒక్కనే కొడుకుని, నాకు 2 చెల్లెళ్ళు. నన్ను చిన్నప్పుడే దేవుని సేవకు సమర్పించారు. దే హ్యావ్ డెడికేటెడ్ మీ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని సేవ కొరకు సమర్పించారు. ఒక్కనే కొడుకుని సేవకుడవుతే చాలు, మాకు అదే తృప్తి అనుకున్నారు వాళ్ళు. అయితే సేవకు సమర్పించిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? మా ఇంట్లో టీవీ ఉండేది. ఆ టీవీకి ఒక కేబుల్ కనెక్షన్ కూడా ఉండేది. టీవీ ఉందంటే కనెక్షన్ ఉంటుంది డెఫినెట్గా. ఇమీడియట్గా మా డాడీ మా అమ్మ ఏం చేశారు తెలుసా? టీవీ కేబుల్ కనెక్షన్ కట్ చేయించారు. టీవీ ఉంది, కేబుల్ లేదు. ఎందుకో తెలుసా? పిల్లలు ఎదుగుతున్నారు, చిన్న వయసు నుంచే టీవీలకి సినిమాలకి దీనికి అలవాటు పడకూడదని నిర్మోహమాటముగా వితౌట్ పర్మిషన్, మమ్మల్ని అనుమతి తీసుకోకుండా మేము పాడైపోతామేమో అని కేబుల్ కనెక్షన్ కట్ చేయించేస్తారు. ఫస్ట్ నేను 10వ తరగతికి వచ్చే వరకు సినిమా ఎలా ఉంటుందో నాకు తెలీదు, అసలు టీవీలో ఏమొస్తాయో నాకు తెలీదు, థియేటర్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు, అసలు సినిమా స్పెల్లింగ్ తెలియకుండా పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా? వీడిని సేవకి ఇచ్చాం, సేవకుని ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తాం, దేవుడు చూసుకుంటాడని. చిన్నప్పటి నుంచి నన్ను దేనికి దూరంగా పెంచారు? సినిమాకు దూరంగా పెంచారు, టీవీకి దూరంగా పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను పెరిగాను, ఎదిగాను. అయితే మా డాడీ చేస్తున్న సేవలో విపరీతమైన ఒక మనిషి భరించలేనటువంటి శ్రమలు, కష్టాలు గుండా మేము వెళ్ళాం. ఇంటి కరెంట్ కట్ చేస్తే కరెంటు బిల్లు కట్టలేదని 15 రోజులు చీకట్లో బతికాం. 15 రోజులు చీకట్లో బతికాం. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. 15 రోజులు చీకట్లో. నాకు ఉద్యోగం లేదా? ఉంది. శాలరీ రాదా? వస్తుంది. మరేమైపోతుంది? వచ్చినట్టు సేవ ఖర్చు పెట్టేవాడు, ఇంటి గురించి ఆలోచించేవాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే సేవకుడు మనసు ఎలా ఉంటుంది? రిస్క్ చేస్తారు దేవుని కోసం, కుటుంబాన్ని ఆలోచించారు దేవుని కోసం, ఆరోగ్యం ఆలోచించారు దేవుని కోసం. దేవుని పని జరగాలంటే నేను తినకపోయినా పర్లా, కరెంటు బిల్లు కట్టకపోయినా పర్లా, ఇంటి రెంట్ కట్టకపోయినా పర్లా, నా ఇంటికి వచ్చి ఎవడు నన్ను అడిగినా పర్లా, నేను దేవుని పని జరిగించాలంతే. సేవకుడికి మనసు అలా ఉండాలి. అయితే ఆయన కరెంటు బిల్లు కట్టకుండా 15 రోజులు చీకట్లో ఉండి మేము కుమిలిపోయి బాధపడ్డాం. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర అవమానం. మేము ఉన్న అద్దె ఇంటికి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఓనర్కి ఫోన్లు చేసి చెప్తే ఓనర్ ఫోన్ చేసి మా అమ్మని అడిగేవాడు, ఏమమ్మా కరెంటు బిల్లు కట్టలేదంటే సమాధానం చెప్పడానికి ఉండేది కాదు. ఎప్పుడు కడతారో సమాధానం ఉండేది కాదు. ఒకవైపు మా డాడీ సేవ కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టడం, ఇంట్లోకి చాలా ఆగే ఉండటం, తినటానికి తిండి లేక కారం ఉప్పు నీళ్ళు వేసుకొని కలుపుకొని తిన్న రోజులు కుటుంబం చాలా ఉన్నాయి మా జీవితాల్లో. మేము ఎదుగుతున్నప్పుడు పెద్ద అవుతున్నప్పుడు కూడా. ఒక టైంలో ఏం జరిగిందో తెలుసా? మా డాడీ ఒక బైక్ ఉండేది, బజాజ్, దాన్ని ఏమంటారు, హుడి బాబా అనే ఒక బైక్ ఉండేది అనమాట. ఆ బైక్ ఈఎంఐస్లో తీసుకున్నాం. ఆ ఈఎంఐ కూడా కట్టకపోతే ఆయన మీటింగ్లో ఉన్నాడు, ఏదో ఊర్లో మీటింగ్లో ఉంటే మేము ఇంట్లో ఉన్నాం. నేను, మా చెల్లెళ్ళు, మా అమ్మ అందరం ఇంట్లో ఉంటే కరెక్ట్గా ఉదయం 11 గంటలకి ఆ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు. బండికి ఈఎంఐ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చి, అప్పటికి చాలాసార్లు వచ్చారు, ఎన్నోసార్లు చెప్పాం, గట్టిగా చెప్పాం, మంచిగా చెప్పాం. విన్నారు. ఆ రోజు వచ్చి ఏం చేశారు తెలుసా? ఒక చెక్క రిక్షా తెచ్చుకున్నారు. చెక్క రిక్షా బండి తెచ్చుకొని, బండి ఎక్కడుంటే కీసులేవు మా దగ్గర, మా డాడీ తీసుకెళ్ళిపోయాడని చెప్పాం. చెప్తే 4 మనుషులు వచ్చి ఆ బండిని పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ రిక్షా మీద పెట్టి వీధి అందరు బయటికి వచ్చి సినిమా చూసినట్టు చూస్తుంటే మా అమ్మ ఏడ్చిన ఆ ఏడుపు నాకు ఈ రోజుకి కూడా గుర్తుంది. ఆ రిక్షా బండి మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోయారు, వీధిలో తీసుకెళ్ళిపోతే ఆ రోజు అవమానకరంగా ఫీల్ అయింది మా అమ్మ. మేము కూడా చాలా బాధపడిపోయాం. ఈ పరిస్థితులంటే కారణం ఏంటి? ఈఎంఐ కట్టాలని మా డాడీకి తెలీదా? కరెంటు బిల్లు కట్టాలని తెలీదా? ఇంటి రెంట్ కట్టాలని తెలీదా? భార్య బిడ్డలకు పోషించాలని తెలీదా? అన్ని తెలిసినప్పటికీ కూడా నాకు దేవుడి పని ముఖ్యం. ఇది నాకు దేవుడి పని ముఖ్యం అని ఉద్యోగానికి వెళ్ళటానికి ఎలా ఫీల్ అయ్యేవాడు తెలుసా మా డాడీ? నరకానికి వెళ్తున్నట్టు ఫీల్ అయ్యేవాడు. ఎలా లీవ్ పెట్టేవాడు తెలుసా? 2 సంవత్సరాలు లాంగ్ లీవ్, 3 సంవత్సరాలు లాంగ్ లీవ్, 4 సంవత్సరాలు లాంగ్ లీవ్. ఎందుకు? చేయబుద్ధి కావట్లే జాబ్. ఏం చేయాలనుకుంటున్నాం? సేవ, దేవుని సేవ. మరి ఇంట్లో నాకు తెలీదు, ఎలా బతకాలి తెలీదు, నేను సేవ చేస్తా. ఇలా మాట్లాడేవాడు. సేవ కోసం స్థలాలు ఉంటే 2 స్థలాలు అమ్మేశాడు. ఇంట్లో వస్తువులు అమ్మేశాం. ఎందుకు? బతకటానికి కాదు, సేవ కోసం.
ఈరోజు ఆయన 150 ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తే కొన్ని వేల మంది ఆత్మలు రక్షింపబడ్డాయి. చెప్పులు కొట్టి ప్రభునామని. సుందర్రాజ్ కుటుంబీకులు ఎవరు చచ్చిపోలా? కొడుకు చచ్చిపోలా, కూతురులు చచ్చిపోలా, భార్య చచ్చిపోలా, ఆయన చచ్చిపోలా. కొన్ని వేల ఆత్మలు ఏమయ్యాయి? పరలోక రాజ్యానికి సిద్ధపడ్డాయి. కష్టాలు పడ్డమంతే. కొన్ని వేల మంది ఏమయ్యారు? బ్రతికి రక్షింపబడి యేసయ్యను తెలుసుకున్నారు. ఈరోజు అన్ని కష్టాల గుండా ఆయన సేవ చేసి, అమ్మేసి వస్తువుల్ని, స్థలాలు అమ్మేసి, ఇంటి రెంట్లు కట్టకుండా, ఈఎంఐలు కట్టకుండా, కరెంటు బిల్లులు కట్టకుండా, పోషించకుండా అంత సేవ చేస్తే ఏం చేశాడు దేవుడు మీకు? ఏం చేశాడు మీకు దేవుడు అని నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది. ఇంత సేవ చేస్తున్నాడినా దేవుడు 1 రూపాయి అన్నా తిరిగి ఇచ్చాడా? దేవుని కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటే దేవుడు కనీసం ఇంటిని పోషిస్తున్నాడా? జీవితంలో సేవ చేయకూడదు. నేను, నా 2 చెల్లెలు, ముగ్గురం మేము తీసుకున్న తీర్మానం ఇది. కారణం ఏంటో తెలుసా? ఆ కష్టాలు చూసి 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 మా గుండె రాయి అయిపోయింది. దేవుని సేవ అంటే అసహ్యం పుట్టేసింది. దేవుడు అంటే చిరాకు వచ్చేసింది. అవసరం లేదు ఈ సేవ మాకు అన్న స్థితికి వెళ్ళిపోయాం. కారణం ఆ శ్రమలు చూడలేక, ఆ కష్టాలు చూడలేక, ఆ బాధలు చూడలేక, తిండి లేని రోజులు చూడలేక, ఇంటి రెంటు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టకుండా ఉండేవాళ్ళం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంటి రెంటు కట్టకపోతే ఓనర్ వచ్చి రోడ్డు మీద నిలబడి తిట్టేవాడు గట్టిగా. తిట్టించుకున్నాం. కానీ మా డాడీ సేవాపలా. సేవ చేయటం మళ్ళా. సేవకుడి మనసు ఎప్పుడు కూడా దేవుని మీదే, కుటుంబం మీద ఉండదు, పోషణ మీద ఉండదు, ఇంటి రెంట్ల మీద ఉండదు, ఈఎంఐల మీద ఉండదు. దేవుని పని జరగాలి, జరగాల్సిందే. అయితే పోతా, దేవుని పని ఆపను. ఇది మా డాడీ చేసినటువంటి సేవా విధానం. నేను అనుకున్నాను నేను సేవ చేయకూడదు. ఆ దేవుడు అన్యాయస్తుడు. మా డాడీ ఇంత యథార్థంగా వచ్చినట్టు తీసుకెళ్ళి దేవుని సేవని ఖర్చు పెట్టి నిస్వార్థంగా కల్మషం లేకుండా సేవ చేస్తే ఆ దేవుడు చూస్తూ కష్టాలకు మమ్మల్ని వదిలేశాడు. ఈ సేవ నేను చేయాలి, ఈయననా నేను ప్రకటించాలి. ఎందుకు చేయాలి? నేను కూడా అప్పులు పాలవటానికా, నేను కూడా తిప్పలు పడటానికా అని నిర్ణయించుకున్నా. డబ్బు సంపాదించాలి అనుకున్నా, బాగా పేరు సంపాదించాలి అనుకున్నా. 10th క్లాస్కి వెళ్ళిపోయాను. 10th క్లాస్కి వచ్చేసరికి నాకు పొట్ట పొడిస్తే అక్షరం వచ్చేది రాదు. కారణం ఏంటో తెలుసా? మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను హీరోలాగా పెంచింది. ఎప్పుడు ఓపెన్ జాకెట్స్ వేసుకునేవాడిని. నా క్లాస్లోనే కాదు, నా స్కూల్ అంతటికి నేనే స్టైల్గా ఉండేవాడిని. అలా తయారు చేసి పంపించేది మా అమ్మ. ఒక్కడే కొడుకు, వీడు హీరో అవ్వాలి, వీడు గొప్పవాడు అవ్వాలి, వీడు గొప్పవాడు అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఆవిడ అనే మాట గొప్పవాడవ్వాలి. కొన్ని వేల సార్లు నేను విన్నా. అయితే నేను 10th క్లాస్కి వచ్చేసరికి అన్ని సోకులు ఉన్నాడు 10వ తరగతి పాస్ అవుతాడమ్మా? అంత సోకు పడేటప్పుడు పాస్ అవుతాడా? పాస్ అవ్వడు కదా. మరి అంతే జరిగింది. 10వ తరగతి వెళ్ళని పరీక్షలు రాసాం, ఫెయిల్ అయిపోయా. నేను స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్. చివరి బెంచ్ నాదే. బాగా ఎంటర్టైన్ చేసేవాడిని నేనే అందరినీ జోకులు వేసుకుంటూ. అయితే ఆ రోజుల్లో అప్పుడే కొత్తగా లేజర్ లైట్లు వచ్చాయి. తెలుసు కదా లేజర్ లైట్ అంటే? లైట్ వేసామంటే లైట్ కనపడి దేశనోడు కనపడ్డు. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. అలా ఉంటుంది. ఆ లేజర్ లైట్ తీసుకొని నేను బట్టతల ఉన్న టీచర్లు, జెంట్స్, మా సార్లు పాఠాలు చెప్తుంటే బోర్డు వైపు తిరిగి నెత్తి మీద లైట్ వేసేవాడిని. నేను లైట్ వేసి చుట్టుపక్కల నా క్లాస్మేట్స్ అందరిని ఎంటర్టైన్ చేసేటోని. ఆ లైట్ ట్యూషన్లకు కూడా పట్టుకెళ్ళి వాళ్ళ మీద వేసేటోళ్ళని, ఆడాళ్ళ మీద, మొగాళ్ళ మీద. ఇది మన కథ స్కూల్లో. 10వ తరగతి ఫెయిల్ అయిపోయా మొదటిసారి. ఏమంటారో ఏమని భయపడుతూ ఇంటికి వెళ్ళిపోయా. రిజల్ట్స్ వచ్చాక ఫెయిల్ అయింది తెలిసి. మా అమ్మ ఇంటికి వెళ్తే శుభ్రంగా చికెన్ మటన్ వండి పెట్టించింది నాకు. బాగా తినేసి మా అమ్మ అంది, రే ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు. ఎవరిని? 10వ తరగతి ఫెయిల్ అయినట్టుంది. మా అమ్మ ఎందుకు అడిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరలా పరీక్షలు వచ్చాయి, మరలా పైసలు కట్టి మరలా రాశా, మరలా ఫెయిల్ అయిపోయా. ఫెయిల్ అయ్యి మరలా ఇంటికి వెళ్ళా. మా అమ్మ చికెన్ మటన్ వండి పెట్టింది. వండి పెట్టేసి ఎప్పటికైనా వీడు గొప్పవాడు అవుతాడు అనింది. ఈవిడేంటారు బాబు, ఫెయిల్ అయినా ప్రతిసారి గొప్పవాడు అవుతాడు, గొప్పవాడు అవుతుంది అంటది. ఫెయిల్ అయినాడు గొప్పవాడు ఎలాగవుతాడు నాకు అర్థమయ్యేది కాదు. అయితే మరలా 3వసారి సిగ్గు వచ్చింది నాకు. ఈసారి ఇంట్లో తిట్టట్లా, ఎవరేమనట్లా. మా అమ్మకు మా డాడీకి నేనంటే ఎంత ప్రేమ తెలుసా, ఎంత ఇష్టమో తెలుసా? నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడకపోతే వంగబెట్టి ఈప్ మీద కొడతాం. ఇది రూల్ మా స్కూల్లో. వంగోబెట్టి ఈప్ మీద కొడతాం 2 దెబ్బలు. మా సార్ పెట్టిన రూల్. అయితే నాకు ఇంగ్లీష్ ముక్క వచ్చేది కాదు, ఇప్పుడు బాగా వస్తుందిలే. అయితే అప్పుడు ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఇంగ్లీష్ మాట్లాడేటోని కూడా కాదు. నేను ఇంగ్లీష్ మాట్లాడు దొరికిపోయాను నేను మా సార్కి.
బయట తీసుకొచ్చి వంగబెట్టి ఈపు మీద దెబ్బలేసాడు. అయితే నేనేం చేశాను తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఎవరు? మా అమ్మ, మా డాడీ. వెంటనే మా అమ్మ మా డాడీ వచ్చేసారు సాయంకాలానికి. బయట నిలబెట్టి సార్ని, టీచర్ని అందరి ముందు నిలబెట్టి, ఇంకొకసారి మా కొడుకు మీద చేయేస్తే నువ్వు ఉండవు, స్కూల్ ఉండదు. ఇది అన్నమాట వార్నింగ్ మా సార్కి. ఆ రోజుల్లోనే నా మీద ఈగ వాళ్ళనిచ్చే వాళ్ళు కాదు, దెబ్బ పడినిచ్చే వాళ్ళు కాదు. రాత్రి 9 గంటల వరకు నైట్ క్లాస్ పెడితే 10వ తరగతి అని నైట్ క్లాస్ 9 o'clock వరకు పెడితే మా డాడీ 7:30కు వాటర్ మిలన్లో షుగర్ కలుపుకొని తెచ్చిచ్చేటోడు అనమాట. అలసిపోతున్నాడు నా కొడుకు చదవలేక అని. నా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుకునేవాళ్ళు. ఒరే నీకు పొట్ట పొడిస్తే ఒక అక్షరం రాదు, 9 గంటలకి ట్యూషన్ అయిపోతుందని తెలిసి కూడా మీ నాన్న 7:30కు ఫ్రూట్స్ తెచ్చివ్వడం ఏంటారు బాబు, ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ అని. ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా నన్ను చూసుకునేవాళ్ళు. అయితే టూర్లు, పిక్నిక్లు వేసేవాళ్ళు స్కూల్లో. ఆ మాట అడగాలంటే మాత్రం మాకు భయం, నాకు కానీ మా చెల్లెలకు కానీ. చిన్నప్పటి నుంచి ఏ టూర్కి పంపించాలా, ఏ పిక్నిక్కి పంపించాలా. ఎందుకో తెలుసా? వద్దు. పిక్నిక్లకి, స్కూల్కి, టూర్స్కి వెళ్ళిన స్కూల్స్ పిల్లలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక పిల్లాడు నీళ్ళలో మునిగిపోయాడు, ఒక అమ్మాయి తప్పిపోయింది, ఈ వార్తలు మోసుకొస్తారు. ఆ వార్త మాకు వినటానికి ఇష్టం లేదు, మేము పంపించాం. దీంట్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉండేటోళ్ళు. అయితే మూడోసారి 10వ తరగతి వచ్చింది, సిగ్గు వచ్చింది. ఇంట్లో తిట్టడంలా, తిట్టకపోతే ఇంకా సిగ్గుపడతాం మనం. ఎలాగైనా పాస్ అవ్వాలని కష్టపడి ఈసారి పాస్ అవ్వాలని గట్టిగా కాపీలు కొట్టేసి అవన్నీ నీట్గా ప్రిపేర్ చేసి జోబులో పెట్టేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయి పాస్ అవుతుంది మేడం చెప్పి టాయిలెట్కి వెళ్ళి ఓపెన్ ప్లేస్లో ఆ ఇటుక కింద ఒక కాగితం, ఈ ఇటుక కింద ఒక కాగితం పెట్టేసి, తెలివితేటలు బాగుండేవి మాకు ఆరెంజ్లు అప్పట్లో. అయితే ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మూడోసారి మా డాడీ వచ్చి ఎగ్జామ్ సెంటర్ బయట ఆ పోలీసోడు ఉంటే పోలీసోడికి 200 రూపాయలు పైసలు ఇచ్చి బయట నుంచి కాపీలు పంపిస్తున్నాడు మా డాడీ నాకు లోపలికి. బయట నుంచి కాపీలు పంపించేటోడు, నేను తీసుకెళ్ళిన కాపీలు తీసుకెళ్ళి రాసేవాడిని. మొత్తానికి పరీక్ష రాశాను. ఇప్పుడు పాస్ అయినా ఫెయిల్ అయినా చెప్పండి చూద్దాం. ఇంత కష్టపడ్డా కూడా ఎవడైనా ప్రపంచంలో ఫెయిల్ అవుతాడా? ఆవిడ. నేను పాస్ అయిపోయా. మా అమ్మ ఆనందంగా ఆస్వాదించింది నా పాస్ అయిన దాన్ని. 10వ తరగతి సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాను. చప్పట్లు కొట్టరే. ఫెయిల్ కాపీలు కొట్టి పాస్ అయినోడికి నీకేంద్ర చప్పట్లు అనుకుంటున్నారు కదా మీరు. నేను కూడా చెప్పనా, చదివి పాస్ అవ్వడం ఈజీ, కాపీలు కొట్టి పాస్ అవ్వడం కష్టం. చదివి రాసేటోడికి ఏముంటుందమ్మా, ప్రిపేర్ అయింది రాసి వస్తాడు. కాపీలు కొట్టేటోడికి ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా? ఆ కాపీలు ఎక్కడ దాచుకోవాలో తెలీదు, దాచుకున్న కాపీలు తెచ్చుకుంటే దొరికిపోతామో టెన్షన్, రాసేటప్పుడు ఆ కాపీలో ఉన్నది కరెక్ట్గా రాస్తున్నామా లేదా టెన్షన్, రాసేటప్పుడు టీచర్ వచ్చి చూస్తుందా ఫ్యాకల్టీ టెన్షన్, అసలు ఈ రాసింది రైట్ అవుతుందా లేదా, పాస్ అవుతామో లేదా టెన్షన్, పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో టెన్షన్. ఇన్ని టెన్షన్స్ మధ్యలో కరెక్ట్గా తీసుకెళ్ళిన దాన్ని అక్కడ రాసి పాస్ అవడం అంటే సామాన్యమైన విషయమా? కాదు కదా, కష్టం. నేను జ్ఞానవంతుణ్ణి కాబట్టి ఎలాగోలా పాస్ అయిపోయా. అభినయ్ దర్శన్ చెప్పాడు, రాయ్ కాపీలు కొట్టి పాస్ అయ్యేటోడు గొప్పోడంటే ఇప్పటి నుంచి కాపీలు కొట్టగలరా మా జాగ్రత్త. ఏదో సరదా కలగన్నా చదివి రాష్ట్రుడు గొప్పోడు. అయితే 10వ తరగతి మొత్తానికి పాస్ అయిపోతే మా డాడీ నన్ను ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ చేశాడు. ఇంటర్మీడియట్లో జాయిన్ చేసి అప్పుడే ఒక సినిమా వచ్చింది, సినిమా పేరు నేను చెప్పాను, సపా అని వేసుకుంటే బ్యాగ్ ఒకటి వచ్చింది అనమాట, డిఫరెంట్ బ్యాగ్. డాడీ నాకు ఆ బ్యాగ్ కావాలి, కొనిచ్చేసాడు. డాడీ నాకు స్టైలిష్ సైకిల్, స్పోర్ట్స్ మోడల్ ఉన్న సైకిల్ అప్పుడే కొత్తగా వచ్చితే ఆ సైకిల్ కావాలి, కొనిచ్చేసాడు. ఆ సైకిల్ వేసుకొని ఆ బ్యాగ్ తగిలించుకొని కోట వేసుకొని ఇది ఇంటర్మీడియట్కి పోయినట్లేదు, ఎంబీబీఎస్ కాలేజ్కి వెళ్తున్నట్టుంది. నేను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తే భారతి కాలేజ్ అని కడపలో రాజారెడ్డి స్ట్రీట్లో ఉంటుంది ఆ కాలేజ్. ఆ కాలేజ్లో జాయిన్ చేశారు. అది మహా స్ట్రిక్ట్ అయిన కాలేజ్. అయితే ఆ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోయి అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, నా ఫ్రెండ్స్ చెప్పిన ఆలోచన ఏంటంటే, రే నువ్వు సినిమా హీరోలాగా ఉన్నావురా, సినిమాలో ట్రై చేయొచ్చు కదా అన్నారు. అంటే 10వ తరగతిలో కూడా అన్నారులే, సరదాగా అనుకుంటున్నారేమో, చదువు రాదని అలా అంటున్నారేమో, నీకు అదైతే కరెక్ట్ అంటున్నారేమో అనుకున్నా. ఇంటర్మీడియట్కి వెళ్ళక కూడా అలాగంటే అయితే సరే సినిమా హీరో అయిపోదాం, ఎలాగో సేవ చేసే ఉద్దేశం మనకు లేదు, సినిమాల్లోకి వెళ్ళిపోదాం అని. సినిమాల్లోకి వెళ్ళటానికి కావాల్సిన జ్ఞానం నేను ఏదైనా గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తా. సినిమాల్లోకి వెళ్ళంగానే సినిమాల్లోకి వెళ్ళిపోవాలా. అసలు మనకు సినిమా అంటే తెలియదు అప్పటి వరకు. ఫస్ట్ సినిమా థియేటర్లో చూడలా. అయితే బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి సీడీలు తెప్పించుకొని మరీ నా ఫ్రెండ్స్ రూమ్లోకి వెళ్ళి కాలేజ్ ఎగ్గొట్టి, ఇంట్లో కాలేజ్కి చెప్పి కాలేజ్కి వెళ్ళి కాలేజ్ ఎగ్గొట్టేసి
ఎస్టీడీ బూతుల్లో బ్యాగులు పెట్టేసి మా ఫ్రెండ్స్ రూమ్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి దాదాపుగా 300 సినిమాలు కవర్ చేశా. జ్ఞానం బాగుండేది చదువులో తప్ప, మిగిలిన వాటిలో సినిమాలన్నీ కవర్ చేసి సినిమా అంటే ఇదా అని ఒక అవగాహన వచ్చేసిన తర్వాత అప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే నా ఫ్రెండ్స్ ఒక పనికిమాల సలహాలు ఇచ్చారు. ఒకటి, సినిమా హీరో అవ్వాలంటారా ఒకటే, ఇల్లు వదిలి పారిపోవాలి, హోటల్లో పని చేసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడే ఆయన అలాగే అయ్యాడు, ఇంకా కొంతమంది హీరోలు ఉన్నారే వాళ్ళు అలాగే అయ్యారు, నువ్వు కూడా అంత తోడు కాబట్టి అలా చెయ్యి అన్నారు. ఆ ఎదవలు కక్షతో చెప్పారో ప్రేమతో చెప్పారు నాకు తెలీదు. నేనైతే వినేసి ఇల్లు వదిలేసి సైకిల్ అమ్మేసి ఒక జ్యూస్ షాప్లో సైకిల్ అమ్మేసి 700 రూపాయలు డబ్బులు వస్తే ఆ డబ్బు తీసుకుని కడప నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ కాచిగూడకి పారిపోయా, ఇంట్లో చెప్పకుండా. అప్పటి వరకు మా ఇంట్లో తెలియని విషయం ఏంటో తెలుసా, వీడికి చదువు రాదన్న విషయం తెలుసు కానీ వీడు సినిమా పిచ్చుందన్న తెలీదు. అయితే ఎప్పుడైతే ఇంట్లోంచి పారిపోయానో నా కొడుకు వస్తాడని ఎదురు చూస్తుంది మా అమ్మ. కొడుకు రాలా. ఎక్కడున్నాడు కొడుకు? హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మా డాడీ ఇద్దరు కలిసి ఏడ్చుకుంటూ నా ఫ్రెండ్స్ ఇళ్ళ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు, చెప్పండి బాబు. ఎవడు చెప్పలేదు. తర్వాత వాళ్ళు ఏడుపిన లేక 3వ రోజు ఒకటి చెప్పేశాడు, ఆంటీ బర్నీ హైదరాబాద్కి పోయాడు హీరో అవటానికి. నా పేరు అభినయ్ దర్శన్ కాదు, అప్పుడు నా పేరు వరుణ్ బార్నీ, అది నా పేరు. వరుణ్ అని ఎందుకు పెట్టారు తెలుసా, మా డాడీకి పొలిటీషియన్స్ అంటే బాగా ఇష్టం. వరుణ్ గాంధీ అని ఒకడు ఉండేవాడు, ఆయన పేరు పెట్టాడు. బార్నీ అని ఎందుకు పెట్టాడంటే మా డాడీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్ ఆడేవాడు. హాకీ ప్లేయర్ పేరు బార్నీ అని ఉండేది. ఆ 2 పేర్లు మిక్స్ చేసి నాకు పెట్టేశాడు. అయితే నేను సినిమాల్లోకి వెళ్ళేటప్పుడు ఆ పేరు నాకు నచ్చలా. ఈ పేరేంట్రా, సినిమా హీరోకి ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఉంటాయా, పేరు మార్చేసేయండి అన్న. అయితే నా ఫ్రెండ్స్ కూర్చొని ఒక 10 పేర్లు ఇచ్చారు, అందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఆ పేరేంటో తెలుసా, అభినయ్. అభినయ్ అంటే అర్థం ఏంటో తెలుసా, నటన. సినిమాకి యాప్ట్గా ఉందని చెప్పి ఆ పేరు పెట్టేసుకున్నా. అయితే పారిపోయిన తర్వాత మా డాడీకి నా ఫ్రెండ్ చెప్పేశాడు ఒకడు. మా డాడీ నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చి పాపం తిరిగి కష్టపడి మొత్తం నన్ను పట్టేసుకుని రే అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అమ్మకి, నీ మీద బెంగ పెట్టేసుకుంది రా అనగానే అమ్మ సెంటిమెంట్ పన్నోడు ఎవడు ఉంటాడు. అయితే ఇమీడియట్గా బయలుదేరేసి మా డాడీతో పాటు వెళ్ళిపోయాను. హైదరాబాద్ నుంచి కడపకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ శుభ్రంగా ప్లేట్లో బిర్యానీ పెట్టుకుని తింటుంది. నాకు అర్థమైపోయింది మా డాడీ నాకు వేసింది బిస్కెట్ అని. అయితే ఇంటికి వెళ్ళాక తలుపులు వేసేసి ఒక 10 మందిని పిలిపించారు, పాస్టర్లని బంధువుల్ని అందరినీ పిలిపించి నన్ను సెంటర్లో పెట్టి నన్ను రౌండప్ చేసి వాళ్లకు తోచిన విధంగా ప్రేమగా ఓదార్పుగా తిట్టి కొట్టి బుజ్జగించి గద్దించి ఎన్ని రకాలుంటే అన్ని రకాలుగా చెప్పేశారు. చెప్పిన తర్వాత అది విషయం, మీ నాన్న సేవకుడు, నువ్వు సినిమాల్లోకి వెళ్తే కుదరదు, నువ్వు సేవ చేయి లేదా శుభ్రంగా నోరుకుని చదువుకో అని చెప్పారు. నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోతే ఏమనుకుంటున్నావురా, మీ నాన్న సేవ ఏమైపోద్ది అని మందలించారు. అయితే నేనన్నా నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 మీరు ఒప్పుకుంటే సినిమాల్లోకి వెళ్ళి హీరో అవుతా. ఆప్షన్ నెంబర్ 2 మీరు ఒప్పుకోకపోతే పారిపోతా హీరో అవుతా. 2 ఇవే మీ ఇష్టం. 3వది కూడా ఒకటి ఉంది, ఈసారి నేను వెళ్ళాక నన్ను బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నేను చచ్చిపోతా, మీ ఇష్టం, మీరు డిసైడ్ అవ్వండి అన్న. అయితే వాళ్ళందరూ మా అమ్మని మా డాడీని పక్క గదిలోకి తీసుకెళ్ళి ఏం చెప్పారేమో తెలీదు, బయటకు వచ్చాక సర్లేరా నిన్ను సినిమాల్లోకి పంపిస్తాం, ఎలా పంపించాలి, ఎక్కడ ఉంటావు, ఏంటి విషయాలు మాకు చెప్పు అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఎందుకన్నా వాడు చచ్చిపోయేలా ఉన్నాడు, సినిమా అంటే పిచ్చితో ఉన్నాడు, ఎందుకు ఆడితో వచ్చిన గొడవ, మనకు పంపించేసే సినిమాకి, దేవుడికి ఇచ్చేసావు కదా నువ్వు సేవ కోసం, దేవుడు తగిన సమయం అందు ఎన్నుకుంటాడు, తీసుకుంటాడు, వాడుకుంటాడు, దేవుడి ఇష్టం అదే, నువ్వు కావాలని పంపించలేదు కదా, వాడి ఇష్టం కాదని లేవు పంపిస్తున్నావు, ఏమైపోతాడు పంపిస్తున్నావు, పంపించేసేయండి అంటే అప్పుడు నేనన్నా ఏం లేదు డాడీ నాకు ఒక ఫోటోషూట్ పెట్టించండి. నా ఫోటోషూట్కి ఏం కావాలి, మంచి మంచి జాకెట్స్, జర్కిన్స్, స్టైలిష్ స్పెట్స్, షూస్ ఇవన్నీ కావాలి, వాచ్లు కావాలి అంటే సరే అన్నీ ఏర్పాటు చేశారు. ఒక 20,000 ఖర్చు పెట్టి ఏర్పాటు చేసి ఇంకేం కావాలి, ఒక బైక్ కావాలి డాడీ నాకు హైదరాబాద్లో తిరగటానికి ఒక బైక్ కావాలి. సరే ఇమ్మీడియట్గా బైక్ కొనేశారు, ఒక 40,000 పెట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కొనేశారు. ఇంకేం కావాలి, ఫోన్ కావాలి డాడీ అంటే ఇమ్మీడియట్గా అప్పట్లో నోకియా ఫోన్లో దాని మీద యాంటీనా వచ్చి ఉంటుంది, ఆ ఫోన్లో ఉండే ఫోన్ కావాలి, ఫోన్ కొనేశారు. ఇప్పుడు ఏం చేయాలి, ఫోటోషూట్ పెట్టించాలి. ఫోటోషూట్ పెట్టించేసి ఒక పార్క్ తీసుకెళ్ళి ఫోటోషూట్ పెట్టించి ఇంత పెద్ద ఫోటోలు చేయించారు, అచ్చం హీరోలాగానే ఉన్నా అందులో.
అయితే ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇక నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయారు. ఇంతకు ఇప్పుడు నేను ఎక్కడ జాయిన్ చేయాలరా అంటే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయండి అన్న. ఏ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవుతావు అంటే మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడే, ఆయన యూసఫ్ గూడా అని ఒకటి ఉంటుంది అమీర్పేట దగ్గర, యూసఫ్ గూడా బస్తీ అనే ఒక ఏరియా, అక్కడ మధుసూదన్ రావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది డాడీ, పెద్ద పెద్ద హీరోలు అందరూ అక్కడే చేశారు, అయితే కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది, నన్ను అక్కడ జాయిన్ చేయండి అంటే కాదని లేక అప్పు చేసి డబ్బు తీసుకొని మా అమ్మ మా డాడీ నన్ను తీసుకొని బండి ట్రైన్లో బుక్ చేసేసి హైదరాబాద్ తీసుకెళ్ళి మధుసూదన్ రావు ఇన్స్టిట్యూట్లో నా కోసం మాట్లాడేసి నన్ను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. ఫైనల్గా జాయిన్ అయిపోయిన తర్వాత నన్ను ఒక పేయింగ్ గెస్ట్గా ఒక ఇంట్లో పెట్టేశారు. అక్కడ 3-4 కలిసి ఉండేటోళ్ళు హాస్టల్ లాగా. అయితే నా సినీ యాత్ర అక్కడ నుంచి ప్రారంభమైపోయింది. పాస్టర్ పిల్లలందరూ ఎలా పెరుగుతారో తెలుసా? బావిలో కప్పల్లాగా పెరుగుతారు. వీళ్ళకేం ప్రపంచం ఉండదు, సంఘమే ప్రపంచం, సేవే ప్రపంచం. అప్పటి వరకు నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? సంగీతం వాయించటం, పాటలు రాయటం, పాటలు పాడటం, పరిచర్య చేయటం, లైటింగ్ కనెక్షన్స్ ఇవ్వటం, సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేయటం, జీపు డ్రైవింగ్ చేయటం. అప్పటికే ఒళ్ళు గుల్లైపోయింది సేవలో. ఎందుకో తెలుసా? మా డాడీ కాబోయే సేవకుడు కాబట్టి వీని ఒళ్ళు వంచాలి ఇప్పటి నుంచి అని చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం లేకపోయినా మా డాడీ మాట కాదని లేక ఆయన చెప్పిన పనులన్నీ చేశా. నేను సినిమా రంగంలోకి వెళ్ళే నాటికే పరిచర్యకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి నా దగ్గర, అన్ని అర్హతలు ఉన్నాయి. తిండి లేకుండా చీరాల్లో మీటింగ్ పెడితే ఒక టెంపో ట్రావెలర్ మా దగ్గర ఒక జీప్ ఉండేది. టెంపో ట్రావెలర్ 40,000 రూపాయలకు కొన్నారు. జీపు 40,000 రూపాయలకు కొన్నారంటే అది ఏ రేంజ్లో ఉంటుంది మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఆ జీపు 2 కిలోమీటర్లు తోస్తే తప్ప స్టార్ట్ అవ్వదు. అది తోసి మాకు రక్తాలు గారేవి. అది నడిపేటోడిని నేనే. ఆ మీటింగ్కి వెళ్తే చీరాల మీటింగ్కి అకామిడేషన్ ఎవరు ఇవ్వాలా మాకు? మీటింగ్ ఏర్పాట్లకు నేను మా మేనమామ వెళ్ళాం. ఆయన కూడా పరిచర్లో ఉండేవాడు. 10 రోజులు పగులంతా పొద్దున 10 రూపాయలు కుష్క, మధ్యాహ్నం 10 రూపాయలు కుష్క, రాత్రి 10 రూపాయలు కుష్క, 30 రూపాయలు నాకు, 30 రూపాయలు మా మామకి, ఇద్దరికి కలిపి 60 రూపాయలు ఖర్చు అయ్యేది. మా డాడీ ఉన్నోడు కాదు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోమనేటోడు. అయితే 10 రోజులు కుష్క తింటే మాకు పట్టుకున్న విరోచనాలు దారుణంగా. ఆ పరిస్థితిలో నలిగిపోయాం. స్నానం చేయటానికి వసతి లేదు, షెల్టర్ లేదు, రూమ్ తీసుకుందామంటే పైసలు లేవు. ఆ జీపులో పడుకుందామంటే రాత్రి ఆ జీపు నిండా పోస్టర్లు, పాంప్లెట్లు, కటౌట్లు, ఈ సౌండ్ బాక్సులు ఉండేవి. ప్లేస్ ఉండేది కాదు. సర్లే గ్రౌండ్లో పడుకుందామంటే అది సముద్ర తీరం. ఆ ప్లేస్లో పడుకుంటే దోమలు ఎత్తుకెళ్ళి పక్కనే ఉన్న బాపట్లలో వేస్తా ఉన్నాయేమో అంత భయంకరంగా ఉండేవి దోమలు. అయితే దోమలతో కరిపించుకోవడం అంటే జీప్లో పడుకోవడం మేలని జీప్లో పడుకొని పొద్దున్నే లేస్తే మా ఒళ్ళు మొత్తం తడిచిపోయి ముద్దయిపోయేది. 10 రోజుల తర్వాత మా డాడీ మీటింగ్కి వచ్చాడు. మేము అన్ని ఏర్పాటు చేస్తే మా డాడీ వచ్చి మైక్ పట్టుకునేవాడు. అన్ని ఏర్పాట్లు అయిపోయాక మా డాడీ వచ్చాడు. ఆ రోజు మమ్మల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ 10 రోజులు మేము స్నానం చేయకుండా గడిపిన ఆ రోజులు, కుష్కాతిని బ్రతికిన ఆ రోజులకు ప్రతిఫలంగా 3 రోజులు సభలు పెడితే చీరాల్లో, అక్కడి నుంచి మీటింగ్ అయిపోయాక పంపించాలి జనాలు మమ్మల్ని. ఏడుస్తూ కన్నీళ్లతో ఆపేశారు మా డాడీని. అంత అద్భుతమైన ప్రసంగాలు చేసేవాడు దేవుడు. అంత అద్భుతంగా ఆయన్ని వాడుకునేవాడు. మా డాడీకి దేవుడు చేసింది ఏంటో తెలుసా? మంచి గాయకుడిగా వాడుకున్నాడు, స్వార్థికుడిగా వాడుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన అభిమానం సంపాదించుకునేవాడు సేవలో. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కన్నీళ్లు పెట్టి జనమంతా ఆపేశారు. అప్పుడు వెళ్ళిపోతున్నారు సార్ అని సెండ్ ఆఫ్, కన్నీటితో సెండ్ ఆఫ్ ఇచ్చారు. అంత ఘనముగా జరిగింది ఆ ప్రాంతంలో స్వార్థ కూడిక. అయితే ఇలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అంత భయంకరమైన పరిస్థితులు, నలిగి సినిమాల్లోకి వెళ్ళిపోయాను నేను. ఒక్కసారిగా నాకు రెక్కలు వచ్చినట్టుగా అయిపోయింది. స్వతంత్రం వచ్చింది. ఏ అమ్మాయిని చూసినా హీరోయిన్ లాగా కనిపించేది నాకు. ఏ మనిషిని చూసినా నాకు విచిత్రంగా అనిపించేవాళ్ళు. ఏ ప్రాంతం చూసినా స్వర్గంలాగా ఫీల్ అయిపోయేవాడిని. అలాగా వెళ్ళిన 2.5 సంవత్సరాలు హైదరాబాద్లో యాక్టింగ్ స్కూల్లో నేనున్నా. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిలు బోల్డ్ మంది పరిచయం అయిపోయారు. వాళ్ళని బైక్లో ఎక్కించుకోవడం, తిరగడం, డబ్బులు ఖర్చు పెట్టడం, జల్సాలు చేయటం, ఎంజాయ్ చేయటం, ఇలా 2.5 సంవత్సరం గడిచిపోయాక నాకు నా హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్కి కాస్త గొడవ వస్తే ఆ గొడవ కాస్త పెద్దగా కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. తీవ్రంగా జరిగేసరికి వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి 4గురిని తీసుకెళ్ళిపోయి జూబ్లీ చెక్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మా తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే కడప నుంచి 500 కిలోమీటర్ దూరం నుంచి మా డాడీ రైలు బండి ఎక్కి వచ్చి మా పోలీసు వాళ్ళతో మాట్లాడి లెటర్ ఒకటి రాసిచ్చేసి మా అబ్బాయి తరపున క్షమాపణ అని బయటికి తీసుకొచ్చారు నన్ను. బయటికి వచ్చిన తర్వాత మా డాడీ ఒక ప్రశ్న అడిగాడు, రే కడపకి వెళ్ళిపోదామా అన్నాడు.
రాను అన్నానంటే లోపల పోలీసు వాళ్ళు కొట్ల బయట ఆయన కొడతాడని తెలుసు నాకు. అందుకే వస్తా అన్నా. వెంటనే అక్కడున్న బండిలో నన్ను ఎక్కించుకొని హాస్టల్ లగేజ్ తీసుకొని నాన్ స్టాప్గా సింగిల్ బ్రేక్ కూడా వేయకుండా కడపకి బండిలో నన్ను తీసుకెళ్ళిపోయి కడపలో ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేశాను. నాలంటోని మరల కాలేజీలో జాయిన్ చేస్తాడు. 2.5 సంవత్సరం చదువు మధ్యలో ఆపేసి సైకిల్ అమ్మేసుకుని సినిమా రంగంలో తిరిగిన నాలంటోని మరలా కాలేజీలో చేర్పించడం ఆయన చేసిన పెద్ద మిస్టేక్. అయితే ఏదో డకోటా కాలేజ్ చూసి చేర్పించాలి కదా. ఆహా, ఏ కాలేజీలో చేర్పించాడు తెలుసా? నలంద అనేటువంటి మంచి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశాడు. అక్కడికి వెళ్ళాక కరెక్ట్గా 2 నెలలే ఫోన్ వెళ్ళింది ప్రిన్సిపల్ నుంచి మా డాడీకి, మీ అబ్బాయి మా కాలేజీలో ఉంటే కాలేజ్ మొత్తం దరిద్రంగా తయారైపోద్ది, టీసీ రెడీ చేసాము, తీసుకెళ్ళిపోండి వచ్చి అంటే మా డాడీ మా అమ్మ వచ్చి నన్ను తిట్టేసి టీసీ తీసుకుని వెళ్ళిపోయి అప్పుడన్నా చదువు మానిపించాలి కదా. ఆహా, ఇంకొక కాలేజీలో జాయిన్ చేశాను. ఈ కాలేజ్ పేరు నారాయణ కాలేజీలో జాయిన్ చేసి నన్ను తీసుకెళ్ళి నారాయణలో వేసారు. జాయిన్ చేసి శుభ్రంగా చదువుకోరు ఎక్కడన్నా అంటే నేను కాలేజీకి బైక్ వేసుకొని కోట్ ఇప్పుకొని వెళ్తే 10 రోజుల తర్వాత ప్రిన్సిపల్ చూసి లోపల పిలిచి ఒంగబెట్టి ఈపు మీద కొట్టాడు నన్ను. నాకు కోపం వచ్చి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయలే, మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేశా. మా డాడీ వాళ్ళు మొత్తం 12 మంది సంతానం, 8 మంది మగాళ్ళు 4 ఆడళ్ళు. మా డాడీ ఒక్కడు తప్ప మిగిలిన ఎవరికి రక్షణ లేదు, అందరు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, అదే బ్యాచ్. అయితే నాకు వాళ్ళ ధైర్యంగా ఉండేది. మా బాబాయ్ వాళ్ళని పిలిస్తే వచ్చి టీసీ తీసుకుని వెళ్ళిపోయారు. నాకు టీసీ నెక్స్ట్ ఇంకో కాలేజ్, అలా మొత్తం 7 కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివా. 7 కాలేజీల్లో. ఎందుకు 7 కాలేజీల్లో చదివాను తెలుసా? మా ఊర్లో 7 కాలేజీలే ఉన్నాయి, 7 ఉన్నాయి మా ఊర్లో కాలేజీ. అయితే వీడు ఎలా చేస్తే ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు రా అని మా డాడీ, రే ఇంకేం చేస్తావు నీ చదివేంటి అంటే, డాడీ నాకు తెలిసిన ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో అయితే బాగా చదువుకుంటా అన్నా. అయితే ఆ వివరాలు నాకు తీసుకొచ్చు అన్నాడు. ఆ కాలేజ్ ఏంటో తెలుసా? ఆ కాలేజీలో ఫీజే కట్టాలి, కాలేజ్కి వెళ్ళక్కర్లా, పరీక్షలు రాయక్కర్లా, పాస్ చేసేస్తారు. ఇది డాడీ అంటే నీకు ఇది చాలా సరిపోద్ది కరెక్ట్ గాని అక్కడ డబ్బులు కట్టేశాడు. అక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయా. అంత కష్టపడి 10 ఇంటర్మీడియట్ పాస్ అయిపోయా. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత మా డాడీ టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు శుభవార్త, ఆరాధన, రక్షణ ఈ ఛానల్స్ ఏవి కూడా లేనేలేవు. అయితే ఆ రోజుల్లో టీవీ ప్రోగ్రామ్ యేసయ్య స్వరం అని మా టీవీలో స్టార్ట్ చేశాడు. కల్వరీ టెంపుల్ సతీష్ కుమార్ గారు మా డాడీ ఒకటే వారంలో మొదలు పెట్టారు. ఆయనది శుక్రవారం ఉదయం 6 గంటలకు వచ్చేది, మా డాడీ ప్రోగ్రాం శనివారం ఉదయం 6 గంటలకు వచ్చేది. ఆ ఛానల్కి ఒక్క అరగంట వాక్యం చెప్పాలంటే 35,000 రూపాయలు డబ్బులు కట్టాలి. అరగంట వాక్యం చెప్పాలంటే 35,000 రూపాయలు. అయితే ఆ కార్యక్రమం చేయటానికి ఆశ ఉంది, పైసా లేదు. అయితే మా అమ్మని అడిగాడు మా డాడీ, డబ్బులు లేవు, ఏం చేద్దాం. అప్పుడే చుట్టూ అప్పులో మొత్తం చుట్టేస్తున్నారు, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కానీ స్వార్థను ప్రకటించాలి టీవీ ద్వారా అని ఆశ కలిగితే మా అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ మా తాత దగ్గరికి వెళ్ళి, ఇది నాన్న పరిస్థితి, టీవీ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాం, డబ్బులు లేవు, నువ్వు ఏదైనా ఇస్తే తిరిగి కట్టేస్తాం, కట్టడానికి సోర్స్ లేదు, ఎలా కడతామో తెలియదు, ఆల్రెడీ కట్టనోళ్ళు అప్పులో 20 మంది పక్కనే ఉన్నారు, మా తాతకు తెలుసు, మా అమ్మ వాళ్ళ నాన్నకి. అయితే మా అమ్మ వాళ్ళ నాన్న మా తాత ఏం చేశారు తెలుసా? ఇంటి పత్రాలు, వాళ్ళు ఉంటున్న ఇల్లు 5 సెంట్ల ఇల్లు, ఆ ఇంటి పత్రాలు ఇచ్చి మా అమ్మ చేతిలో పెట్టేశాడు. స్పాట్లో చేతిలో పెట్టేసి, ఇది తీసుకెళ్ళి ఎక్కడ డబ్బులు తెచ్చుకొని సేవ చేయండి. ఎందుకో తెలుసా? మా తాత కూడా మా డాడీతో పాటు పరిచర్లో తిరిగాడు, మా మామ కూడా మా డాడీతో పాటు పరిచర్లో తిరిగాడు, మా డాడీతో పాటు కొన్ని 100 మంది పరిచర్లో తిరిగే వాళ్ళు అందరూ సేవకులు అయిపోయారు. చివరిగా అయింది నేనే. అయితే ఆ ఇంటి పత్రాలు ఇచ్చాడు మా తాత అడగకుండా. ఆయనకి 2 కొడుకులు, వాళ్ళని కూడా అడగకుండా ఇంటి పత్రాలు ఇస్తే అవి తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చి అది కట్టి టీవీ ప్రోగ్రాం చేశాం. హైదరాబాద్కి వెళ్ళాం షూటింగ్లకి, మేకప్లకి. అక్కడికి వెళ్ళి నెలకు ఒకసారి వెళ్ళి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున 4 ఎపిసోడ్లు చేసి వచ్చేవాళ్ళు. అయితే నేను అన్నాను, డాడీ టీవీ ప్రోగ్రాం చేయడానికి హైదరాబాద్కి వెళ్తున్నాం, ఎందుకు అంత ఖర్చు పెట్టుకోవటం, నాకే నేర్పిస్తే ఆ పని అంతా కూడా నేనే చేసి పెడతాను కదా, డిజైనింగ్, ఎడిటింగ్, ప్రోగ్రామింగ్ నేను చేస్తాను కదా అంటే మా డాడీ అన్నాడు, ఎలా ఎక్కడ నేర్పిస్తారు కనుక్కోరా అన్నాడు. అంటే ఆల్రెడీ కనుక్కున్నాను డాడీ, చెన్నైలో మెడ్రాస్లో అరేనా ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, అక్కడ యానిమేషన్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంటుంది, అక్కడ జాయిన్ చేసావంటే 3 సంవత్సరాలే నేనే అన్ని చేసి పెడతా, ఇంట్లోనే స్టూడియో పెట్టుకోవచ్చు, ఇంట్లోనే అన్ని చేసుకోవచ్చు, హైదరాబాద్కి వెళ్ళే పనుల అంతే అంటవా?
సేవ ఉపయోగపడతావా? సరే ఉపయోగపడతా. ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? అప్పటికే సినిమా హీరో కోసం అన్ని ఆఫీసులు తిరిగి అలసిపోయాను నేను. ఈసారి డైరెక్టర్ అవ్వాలనుకున్నా. డైరెక్టర్ అవ్వాలంటే ఏముండాలరా? నా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు అన్నారు, యానిమేషన్ ఇంజనీరింగ్ ఉంటారా, అది చెయ్యి, అక్కడ అన్నీ నేర్పించేస్తారు, సినిమా తీసే జ్ఞానం వచ్చేస్తుంది అంటే. అప్పుడు మా డాడీ సేవని అడ్వాంటేజ్ తీసుకొని మా డాడీకి మస్కా కొట్టి మారేడికాయ చేసి ఒప్పిస్తే మా అమ్మ మా డాడీ నన్ను తీసుకెళ్ళి అక్కడ సుమారుగా 3 లక్షల రూపాయలు కట్టి నన్ను అరేనాలో చెన్నైలో జాయిన్ చేశారు యానిమేషన్ ఇంజనీరింగ్కి. ఒక రూమ్ నాకు తీపించి పెట్టి అక్కడ శుభ్రంగా నేను చదివిన చదువు ఏదైనా ఉందంటే నా జీవితంలో ఇదొకటే. అందుకే ఇప్పుడు అది వస్తుంది నాకు. అది నేర్పించాడు మా డాడీ. ఎందుకు తెలుసా? సేవకు పనికి వస్తాయి కాబట్టి. నేర్పిస్తే అన్నీ నేర్చుకున్నా. దాన్ని మా అమ్మ అంటది, వీడు ఏదో చదివాడు, బొమ్మలు చదువు, ఆమెకు తెలీదు అని అనేది. ఆ చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత, డాడీ నాకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టిస్తావా, నేను యానిమేషన్ స్కూల్ పెడతాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తానంటే సరే అని ఒప్పుకొని యానిమేషన్ స్కూల్ ఒకటి పెట్టిస్తే 8 లక్షలు ఖర్చు పెట్టి ఆ యానిమేషన్ ఇన్స్టిట్యూట్లో నేను యానిమేషన్ ట్రైనింగ్ ఇచ్చేవాడిని, ఎడిటింగ్ నేర్పించేవాడిని, డిజైనింగ్ నేర్పించేవాడిని, విఎఫ్ఎక్స్ నేర్పించేవాడిని, యానిమేషన్ నేర్పించేవాడిని, కథలు రాయటం నేర్పించేవాడిని, అన్ని సినిమాకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడిని. చాలామంది వచ్చి నా దగ్గర నేర్చుకునేవాళ్ళు. అయితే కరెక్ట్గా అక్కడ వచ్చాడు, కరెక్ట్గా నన్ను గుర్తుపట్టి, అభి మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, నువ్వు కెమెరా వరకు డైరెక్షన్ చేసి పెడతావా? చేసి పెడతా. అమౌంట్ చెప్పాను, ఇచ్చారు, వర్క్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్కి అన్నిటికీ చేసేవాడిని. ఆ రోజుల్లోనే కొత్తగా శుభవార్త, రక్షణ, ఆరాధన ఛానల్స్ వచ్చేవి. ఆ సేవకులందరూ కడప చుట్టుపక్కల సేవకులు నా దగ్గరికి వచ్చి లోగో డిజైనింగ్స్, వాళ్ళ ప్రోగ్రామ్ ఎడిటింగ్స్ చేయించుకునే వాళ్ళు నాతో. అలా బాగా ఫేమస్, నా పేరు కడపలో బాగా ఫేమస్ అయిపోయింది. ఈనాడు పేపర్లో 4 సార్లు మెయిన్లో నాది ఆర్టికల్ వచ్చింది కలర్తో. అంత ఫేమస్ అయిపోయాను ఆ రోజుల్లో నేను కడపలో. అయితే ఆ టైంకి షార్ట్ ఫిల్మ్ తీయించుకున్న ఒకడు మరలా నా దగ్గరకు వచ్చి, అవి సినిమా తీద్దామా అన్నాడు. సినిమా తీద్దామా? అప్పటికి సినిమాని మర్చిపోయేసి మా డాడీతో పాటు సేవలో వాడబడుతూ ఉన్నా. నాకు మైక్ అంటే, స్టేజ్ అంటే మహా భయం. ఎంత భయం అంటే అంత భయం. నేను మా డాడీతో 17 సంవత్సరాలు ఉన్న పరిచర్యలో ఏ రోజు స్టేజ్ ఎక్కలా, ఏ రోజు మైక్ పట్టుకోవాలా. మా పెద్ద చెల్లి ఉండేది, ఆయన మా డాడీతో పాటు సేవలో తిరుగుతూ వాక్యం చెబుతూ ఉండేది. ఆ అమ్మాయి హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసేసింది, MBA కూడా కంప్లీట్ చేసేసింది. అయితే నేను యానిమేషన్ స్కూల్ పెట్టుకున్న తర్వాత సేవలో బాగా వాడబడుతున్న నాకు ఏం అవకాశం వచ్చింది? సినిమా అవకాశం వచ్చేసరికి నేను అనుకున్నా, ఎప్పుడో మరిచిపోయిన సినిమాని ఈడొచ్చి జ్ఞాపకం చేస్తున్నాడే, సర్లే బాగానే ఉంది ఆఫర్ అని చెప్పి ఏం చేయాలి నేను అన్నా. సినిమా కథ రెడీ చేయి, సినిమా పేరు రెడీ చేయి, సినిమాకి దర్శకుడుగా నువ్వు చెయ్యి. హీరో ఎవరు అన్నా. మా తమ్ముడు హీరోగా చేస్తాడు, వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్. డబ్బులు ఎవరు పెడతారు? నేనే ప్రొడ్యూసర్ అన్నాడు. సర్లే బాగానే ఉంది, నాకు ఎంత ఇస్తావు? 4 లక్షలు ఇస్తా అన్నాడు. 4 లక్షలు సంపాదించాలంటే మాటలా ఆ రోజుల్లో చాలా కష్టం. అయితే సరే కథ రాసాను. ఆ కథ పేరు మిస్డ్ కాల్ అనే సినిమా టైటిల్ పెట్టి కథ రాసేసి, కథ సిద్ధమైపోయిందని చెప్పి వాడికి ఫోన్ చేసి పిలిపించేసి నాకు డబ్బులు ఇస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇక సినిమా కార్యక్రమాలు మొదలు పెడదాం అంటే నా చేతుల్లో 4 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చి పెట్టాడు. 4 లక్షలు డబ్బులు పెట్టగానే నన్ను నేను మైమరిచిపోయాను. అప్పుడు అర్థమైంది నాకేంటి తెలుసా? నిజంగా దేవుడు ఉన్నవాడు, నిజంగా దేవుడు గొప్పవాడు. మరిచిపోయినటువంటి సినిమా జీవితాన్ని మరలా నాకు జ్ఞాపకం చేసి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అదన్నమాట. అలాగే ఉంటుంది. సినిమా అవకాశాలు ఇచ్చిన స్తోత్రమే. ఆ రోజు డబ్బు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి నేను చెప్పాను, అమ్మా నేను సినీ రంగానికి వెళ్ళిపోతున్నాను, డైరెక్షన్ చేయటానికి వెళ్తాను అని చెప్తే ఒక్కసారిగా మా ఇంట్లో సునామీ వచ్చేసింది. ఇల్లు బద్దలైపోయింది. మా డాడీ గట్టిగా అరిచేశాడు. అయితే నేను అవేం పట్టించుకోలే. చిన్నప్పుడైతే పారిపోయాను, కానీ ఇప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. నేను పారిపోను, వెళ్ళిపోతా. నా దగ్గర ఫోన్ ఉంటుంది, దానికి ఒక నంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. నేను హైదరాబాద్కి వెళ్ళాక అడ్రస్ చెప్తా, వీలైతే వచ్చి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడండి అని చెప్పేసి హైదరాబాద్కి కడప నుంచి వెళ్ళిపోయాను. డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయి సినిమా కార్యక్రమాలన్నీ కూడా మేనేజర్కి డబ్బులు ఇచ్చి, కెమెరామ్యాన్కి డబ్బులు ఇచ్చి, లైట్ మ్యాన్స్కి డబ్బులు ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి కథకు సంబంధించినటువంటి డైలాగ్ వర్షన్ అంతా కూడా సిద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు వాడికి ఫోన్ చేశా, ప్రొడ్యూసర్కి. సినిమా అంతా సిద్ధమైపోయింది, అందరికి అడ్వాన్సులు ఇచ్చేసాము, ఇక సినిమా ఓపెనింగ్ డేట్ పెట్టుకోవాలి, సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ పెట్టుకోవాలి. నువ్వు వస్తే నీ తమ్ముని తీసుకొని వస్తే ఫోటోషూట్ పెట్టించేద్దాం, హీరోయిన్స్ రెడీగా ఉన్నారు అంటే. అన్నాడు, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా అభి,
అయితే మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది రాత్రే. వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ కదా, ఇంటికి వెళ్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, రికవర్ అవటానికి 3-4 నెలలు పడుతుందంట అన్నాడు. అయితే నేను అన్నాను, సరే అయితే నేను బయలుదేరుతాను, ఇంకా మరి ఇంకా సినిమా ఇప్పట్లో జరగదు కదా, ఆగిపోయినట్టు కదా అంటే ఆడన్నాడు, సినిమా ఎందుకు ఆగిపోద్ది అన్నాడు. మరి హీరో లేడు కదా అన్నా. ఆడన్నాడు, నువ్వు ఉన్నావు కదా బి, నువ్వు బాగానే ఉంటావు, నువ్వు చెయ్యి హీరోగా, నేను డబ్బు పెడతా అంటే, సర్రా ఒక 5 నిమిషాలు మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిల్చొని నన్ను నేను చూసుకొని నేను హీరోలా ఉన్నానా అని, దేవా నీకు స్తోత్రం, సినిమా హీరో చేయటానికి నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి, నిజంగా నీ కార్యాలు ఘనమైనవి అని దేవుణ్ణి స్తుతించుకున్న. అద్భుత రీతిగా నా జీవితంలో అద్భుతమైన అవకాశం వచ్చేసరికి వాడికి ఫోన్ చేసి, సరే నేను హీరోగా చేస్తా, రెడీ అంటే, ఒక 1 మంత్ టైం తీసుకో, కొంచెం స్లిమ్ అవ్వు, కొంచెం స్మార్ట్గా తయారవు అంటే, ఆ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి జిమ్కి వెళ్ళి ప్రిపేర్ అయిపోయి ఎలా తగ్గిపోయాను, 1 నెల రోజుల్లో 8 కేజీలు తగ్గిపోయి స్లిమ్గా తయారైపోతే మా అమ్మ చూసి ఆశ్చర్యపోయింది, నిజంగా హీరోలాగా ఉన్నవారు నువ్వు అని ఆశ్చర్యపోయింది. అయితే ఆ టైంలో సినిమా షూటింగ్ పెట్టుకున్నాం, ఓపెనింగ్ ఫంక్షన్ పెట్టుకున్నాం. సినిమా షూటింగ్ ముందుగా రామానాయుడు స్టూడియోలో సినిమా ఫంక్షన్ ఓపెనింగ్ పెట్టుకున్నాం. రామానాయుడు అంటే హీరో విక్టరీ వెంకటేష్ వాళ్ళ నాన్నగారు. ఆయనకి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాం. ముందు రోజు సాయంకాలం రేపు పొద్దున్న 5 గంటలకు సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ ఉంటే ఇన్విటేషన్ కార్డు ఇస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, మా మేనేజర్తో పాటు వెళ్ళి నన్ను చూసి, బాగున్నావు బాబు నువ్వు, ఇంతకు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు నువ్వు, మీ నాన్న ఏం చేస్తాడు అన్నాడు. పాస్టర్ గారు అంటే బాగుంది కదా, అందుకని బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, కష్టపడి వచ్చాను ఈ స్థాయికి అన్న. అయితే సర్లే నేను రేపు క్యాంప్కి వెళ్తున్నా వైజాగ్కి, వీలైతే వస్తా ఓపెనింగ్ ఫంక్షన్కి, లేదంటే కుదరదు అంటే, ఆయన రాడని నాకు తెలుసు, నా సినిమాకి ఆయన ఎందుకు వస్తాడు, లేదంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలకే వెళ్తారు. అయితే నెక్స్ట్ రోజు పొద్దున్నే నిద్రపోతా ఉన్నాను నేను 5 గంటలకి. మా మేనేజర్ ఫోన్ చేశాడు, అభిగారు రామానాయుడు గారు వచ్చేసారండి క్లాప్ కొట్టడానికి. ఒక్కసారిగా నిద్రమో బెగిరిపోయింది. రామానాయుడు గారు రావడం ఏంటి బాబు, అసలు నాకు దర్శకత్వం అవకాశం వచ్చి కడపకు రావటం, కడప నుంచి హైదరాబాద్ రావడం ఒక అద్భుతం, హీరో అవకాశం రావడం ఒక అద్భుతం, రామానాయుడు గారు రావడం ఇంకొక అద్భుతం, ఖచ్చితంగా దీని వెనకాల దేవుడే ఉన్నాడు, దేవుని కార్యమే ఉంది అని ఇమ్మీడియట్గా స్నానం చేసుకుంటే సూడేసుకొని అలా కారు తీసుకొని రామానాయుడు స్టూడియోకి వెళ్ళిపోతే, గేట్లు ఓపెన్ చేసి దాదాపుగా 150 మంది కెమెరామెన్లు చుట్టూ నిలబడి టక 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 ఫోటోలు కొడుతున్నారు. నేను కారు నుంచి దిగుతుంటే అప్పుడు అనిపించింది, ఇది కదరా జీవితం అంటే, ఎంతమంది ఈ సౌభాగ్యాన్ని, ఈ అందమైన ప్రపంచాన్ని విడిచిపెట్టి ప్రపంచం ఏ లోకంలో బతికేస్తున్నారు, ఇదే అసలే ఆనందం అంటే అనిపించింది. కిందికి దిగాక నేను నడుచుకుంటూ వెళ్తుంటే చకా 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 ఫోటోలు కొడుతుంటే నాకు భూమి మీద నడిచినట్టు లేదు, గాల్లో విహరిస్తున్నట్టుగా అనిపించింది. సరే నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది. సినిమా ఓపెనింగ్ ఫంక్షన్స్ అంటే చాలా ఘనంగా చేస్తారు, చాలా వైభవంగా. 500 మంది వచ్చారు మా సినిమా ఫంక్షన్కి. వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్ నా చేయబట్టుకొని డైరెక్ట్గా ఆ ఓపెనింగ్ ఫంక్షన్ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఆ పూజా కార్యక్రమం దగ్గర తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళంగానే ఆ పరిస్థితి అంతా నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. 10 మంది దేవుళ్ళ ఫోటోలు పెట్టారు, నా చేతిలో కొబ్బరికాయ పెట్టాడు పూజారి వచ్చి. ఆ కొబ్బరికాయతో నాకు పెద్ద పరిచయం లేదు, దాన్ని కొట్టి తాగుతామో ఏం చేస్తామో కూడా పెద్దగా తెలియదు. అయితే మా మేనేజర్ అన్నారు, ఇవన్నీ మామూలే సార్, పట్టించుకోకూడదు, కొట్టేసేయండి అంటే, సర్లే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అయిపోయిందేమో అనుకుంటే ఆయన ఆ పూజారి వచ్చాడు, పళ్ళెం పట్టుకుని వచ్చారు, ఆరతి పళ్ళెం పట్టుకుని వస్తే మనకు అలవాటు ఉండేదేంటి, కానుకైటం జోబీలో ఉన్న డబ్బులు తీసి కానుక దాంట్లో పళ్ళెం లేస్తే మా మేనేజర్ అన్నాడు, సార్ హారతి తీసుకోవాలి సార్ అన్నాడు. హారతి తీసుకున్న తర్వాత బొట్టు పెట్టుకోవాలి సార్ అని కుంకుమ ఉంది అక్కడ. సరే బొట్టు పెట్టుకోవాలి కదా చెప్పి బొట్టు ఇలా తీసుకుని ఇలా పెట్టేసా పెద్ద బొట్టు. అయిపోయిందా, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మేనేజర్ అన్నాడు, అన్ని ఫోటోలకు దండ పెట్టి సినిమా సక్సెస్ కావాలని కోరుకోండి అంటే, అది నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఏం దండ పెట్టుకోవాలో ఏం అడగాలో తెలియదు. వెళ్ళిపోయి అన్ని ఫోటోలకి దండం పెట్టేసుకున్నా. ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడొచ్చు వీడియోలోని. అన్ని ఫోటోలకు దండం పెట్టేసుకొని పక్కకు వచ్చేసిన తర్వాత చూస్తే అందరూ బొట్టు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నా, ఎవడు బొట్టు కనపడ్డంలా, నా బొట్టు తప్ప. అందరూ తెలివిగా అలా పెట్టుకున్నారు, నేను ఇలా పెట్టేసా తిలకం నామం. అందరు నన్ను చూసి వీడు ఎంత భక్తుడో అనుకున్నారు. ప్రెస్ మీట్ పెడితే కెమెరాల ముందు కూర్చున్నా, నేను ప్రొడ్యూసరు డైరెక్టర్ అందరు కూర్చున్న తర్వాత ఆ ప్రెస్ మీట్లో కొన్ని మాటలు మాట్లాడాం. TV9లో, NTVలో, అన్ని టీవీలో టెలికాస్ట్ అయిపోయింది. దెబ్బకు మా డాడీ సేవ మూతడిపోయింది, తెరబడిపోయింది, సేవ ఆగిపోయింది, సినిమా ప్రారంభమైంది. నా మీద అభిమానంతోనో కోపంతో తెలియదు కానీ నాకు తెలియని ఒకడు పెద్ద
10 పోస్టర్ తీసుకెళ్ళి మా ఇంటి ముందర దూరదర్శన్ ఆఫీస్ ఉంటుంది, ఆ గోడ కంటించాడు. ఆ పోస్టర్లో నేను, నాతో పాటు 2 హీరోయిన్లు ఉంటారు. ఆ పోస్టర్ అయితే పొద్దున్నే మా అమ్మ బయట కసు ఊడ్చడానికి వచ్చి ఆ పోస్టర్ చూసి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది మా అమ్మకి. అంత సినిమా ప్రభావం వాళ్ళ మీద పడేసరికి కుటుంబీకులు మాట్లాడడం మానేశారు, బంధువులు మాట్లాడడం మానేశారు, సేవకులు మాట్లాడడం మానేశారు. ఏమో తెలుసా, ఈ కుటుంబం శాపగ్రస్తం అయిపోయింది, శపించబడింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని సరిగ్గా పెంచుకోలేకపోయాడినా సేవ గురించి అంత చెప్తాడు, కొడుకుని సేవలో నిలబెట్టుకోలేకపోయాడు, కనీసం భక్తిగా పెంచుకోలేకపోయాడని మా డాడీని రకరకాలుగా సేవకులు, బంధువులు, లోకస్తులు, తెలిసిన వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడితే ఆ రోజు నుంచి వాళ్ళు కన్నీళ్ళు పెట్టడం మొదలుపెట్టారు, ఏడవటం మొదలుపెట్టారు, ఆక్రందనలు చేయటం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా, ప్రభువా నా కొడుకు సినిమాల్లో ఉంటే నేను సువార్త ప్రకటించలేను, సువార్త ప్రకటిస్తే నీ కొడుకును మార్చుకోపో అంటారు. ఆ మాట నేను పడలేను, నువ్వే నా కొడుకును మార్చి మాకు అప్పగించు, అప్పటి వరకు మేము ప్రార్థన చేస్తాం, మేము సేవ చేయలేం అని సేవ ఆగిపోతే, ఆగిపోయిన ఆ సేవకు కారణం నేను. అయితే విచ్చలవిడిగా సినిమా రంగంలో బ్రతికేస్తున్నాను నేను. డ్రగ్స్కి అలవాటు అయిపోయాను, డబ్బుకి అలవాటు పడిపోయాను, ప్యాకాట్కి అలవాటు పడిపోయాను, భయంకరమైనటువంటి వ్యసనాలకు. ఎందుకో తెలుసా, సినీ రంగంలో అడిగేవాడు, ప్రశ్నించేవాడు, నిందించేవాడు, నిలదీసేవాడు ఎవడు ఉండడు. లేట్ నైట్ పబ్స్కి వెళ్ళేవాడిని, హుక్క బార్ తాగేవాడిని, గాంజా తాగేవాడిని, రకరకాల బ్రాండ్లు 3000 4000 బాటిల్ తాగేవాడిని. భయంకర వ్యసనాలకి, జలసాలకి, లావిష్ లైఫ్కి అలవాటు పడిపోయింది నా జీవితం. 5 సంవత్సరాలు విపరీతమైన సినిమా పిచ్చి, డ్రగ్స్ పిచ్చి, అమ్మాయిల పిచ్చి. నేను చేయని తప్పు లేదు, చూడని దృశ్యం లేదు, అనుభవించింది లేదు, తాగంది లేదు, తినంది లేదు, అంత విపరీతమైన జీవితం గడిపేస్తుంటే అక్కడ కడపలో మా అమ్మ కన్నీళ్లు కార్చి కార్చి ప్రార్థన చేసి 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 5 సంవత్సరాలైనా నా నుంచి సమాధానం లేదు, దేవుడి నుంచి సమాధానం లేదు. చివరిగా వాళ్ళు ప్రార్థన ఏం చేశారు తెలుసా, నా కొడుకు బతుకుతాడా లేదా ప్రభువా, వాడు బ్రతికితే చాలు అన్న స్థితికి వచ్చేసారు. డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయిన నేను ఒకరోజు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్కి బ్యాక్ సైడ్ ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్లో నేను నా ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకుని 3 రోజులు మందు పార్టీ చేసేసుకొని, ఒక రోజు రాత్రి 3వ రోజు రాత్రి 12 గంటలకు ఫుల్గా పీకల్లో తాగేసిన మేము ట్యాంక్ బండి మీదకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాతో ఎవరు మాట్లాడటంలా, మా ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఉన్న ఫ్రెండ్స్ ఏమో పగులంతా ఉంటారు, రాత్రి అవగానే ఎవడింటికాడు వెళ్ళిపోతాడు, ఒంటరి జీవితం అనుభవించవన్నీ. ఆ టైంలో రే వీళ్ళందరూ నాతో మాట్లాడలేదు కదా, వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే నేను చచ్చిపోవాలి అని ఆ ట్యాంక్ బండి మీద నుంచి దూకపోతూ ఫోన్ తీసుకుని ఒక మెసేజ్ పాస్ చేశాను అందరికీ. ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోతున్నా, ఎవడాపినా ఆపను, చచ్చేవాడికి పనికి మాలిన మాయరోగం ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా, నేను చచ్చిపోతున్నా అని మెసేజ్ చెప్తాడు, నేను చచ్చిపోతున్నా అని ఫోన్ చేసి చెప్తాడు. చచ్చిపోయేటోడిని అందరికి చెప్తే ఆ మెసేజ్ చూసుకున్న మా డాడీ రాత్రి 12:30కి 500 కిలోమీటర్ల నుంచి ఏ రకంగానూ హైదరాబాద్కి రాలేడు. నేను చచ్చిపోతానని డిసైడ్ అయిపోయా. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే మేము ఆపటానికి ట్రై చేస్తున్నాం అంకుల్, వీడు కంట్రోల్ అవటంలా అని చెప్తే మా డాడీ మా అమ్మ ఒకటే ఏడుపు ఫోన్లో. వాడి జీవితం ఇలాగైపోయింది, జీవితం ఇలాగైపోయింది. ఏడుస్తుంటే అద్భుత రీతిగా మా డాడీ ఆ టైంలో ఒకరికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేయబడినటువంటి వ్యక్తులు ఆ రోజు రాత్రి బైక్ వేసుకుని నా దగ్గరికి వస్తే ఆ టైంలో వాళ్ళ మీద కోపంతో ఆపటానికి ప్రయత్నం చేస్తారని ఫోన్లు పగలగొట్టేసి రచ్చ రచ్చ చేస్తే వాళ్ళు భయపడేసి వీడిని ఆపడం అనవసరంగా వచ్చామని చెప్పి వెళ్ళిపోయారు. నా సూసైడ్ కార్యక్రమాన్ని విరమించుకొని పోస్ట్ పోన్ చేసుకున్నా, శుభ్రంగా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నా. తర్వాత 2 రోజులకి మా డాడీ నాకు ఫోన్ చేసి రే టీవీ 9 ఆన్ చేయి అన్నాడు. ఆన్ చేస్తే అక్కడ ఒక న్యూస్ వచ్చింది. నేను సినిమా రంగంలోకి వెళ్ళటానికి కారణమైన భరత్ అనేవాడు ఒకడు, ఆట అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేది జీ తెలుగులో, ఓంకార్ దర్శకత్వంలో. అందులో ఆట 2 విన్నర్ ఒకడు ఉంటాడు, వాడు భరత్. వాడు సేమ్ నాలాగానే ఉంటాడు, పోలికలు. వాడి ద్వారా సినిమా నాకు పరిచయమైంది. చిన్నప్పుడు కడపనే వాడిది కూడా. 7వ తరగతిలో ఇల్లు వదిలేసి పారిపోయి వాడు సినిమా రంగంలో సెటిల్ అయిపోయాడు. అయితే ఆ రోజు వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా, ఆర్ట్ ఆఫ్ ఫేమ్ భరత్ ఊరేసుకొని చచ్చిపోయాడు అన్న న్యూస్ వచ్చింది. ఒక్కసారిగా మైండ్ పని చేయాల నాకు. ఆ 2 రోజుల క్రితం కూడా నేను మనతో టచ్లో ఉన్నా. నేను పరిగెట్టుకుంటూ బయలుదేరి వాడు యూసఫ్ గూడ్లో రూమ్లో ఉంటాడు. వెళ్ళేసరికి శవాన్ని పడుకోబెట్టున్నారు. వాడిని చూసి ఏడ్చి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత
నాకు ఒక ప్రశ్న మొదలైంది. ఏంటో తెలుసా? వాడు చచ్చిపోయాడు, నేను చచ్చిపోలా. వాడు నేను ఒకటే రంగంలో ఒకటే స్థితిలో ఉన్నా. వాడు ప్రయత్నించాడు, సక్సెస్గా చచ్చిపోయాడు. నేను ప్రయత్నించా, నా మరణం ఆగిపోయింది. దీనికి కారణం ఏంటి 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 అని ప్రయత్నిస్తుంటే అప్పటికే 5 సంవత్సరాల నుంచి నన్ను మార్చడానికి వెంటబడుతున్న ఒక సేవకుడు, మా డాడీ ఫ్రెండ్, ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఒక మాట అడిగాను, అంకుల్ ఇది జరిగింది, నేను ఎందుకు చచ్చిపోలా, వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆయన అన్నాడు, నీ చిన్నతనంలో దేవుడికి మీ అమ్మ నాన్న మాట ఇచ్చారు. ఏమన్నా తెలుసా? వీణ్ణి నీ సేవకు ఇస్తున్నాం ప్రవ్వా, నీ సేవకు వాడుకో, నీ సేవకుని చెయ్యి అని మాట ఇచ్చారు. దేవుడు ఆ మాట తీసుకున్నాడు, సరే అన్నాడు. దేవుడు మనిషి కాదురా మాట ఇస్తే తప్పడానికి, ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు. ఆ నెరవేర్చబడటానికి సమయం ఇదే ఆసన్నమైంది. నిన్ను సేవలో వాడుకోవడానికి దేవుడు సమయాన్ని, వేదికని సిద్ధం చేశాడు. సినిమాని విడిచిపెట్టి బయటికి రా, మరణాన్ని ఆపింది దేవుడే. ఆయన గద్దించి చెబితే భయం వేసింది ఒక్కసారిగా. సినిమా వదిలేస్తే ఎలా బతకాలో నాకు తెలియదు, డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలుసు. డైలాగులు చెప్పటం, డైలాగులు రాయడం, కథలు రాయటం విపరీతంగా నాకు వచ్చు. కథ ఎవరికైనా ప్రొడ్యూసర్కి చెప్తే కౌగిలించుకునే వాళ్ళు, సూపర్గా నేరేట్ చేస్తున్నావు స్టోరీని అని. అయితే సేవకు రమ్మంటే నాకేం చేయాలని అర్థం కాల. ఆ రోజు చాలా సందర్భాలు ఆయన ఫోన్ చేసి 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఫోన్ చేసి ఒకరోజు నా చెయ్యి పట్టుకుని నా దగ్గరికి వచ్చి, నాకు ఒక్క 3 రోజులు టైం ఇవ్వు, నేను నిన్న ఒక చోటుకి తీసుకెళ్తా. 3 రోజులు ట్రిప్ అనుకో, టూర్ అనుకో, పిక్నిక్ అనుకో, సరదా అనుకో, సినిమా ఫంక్షన్ అనుకో, 3 రోజులు సినిమాకి డేట్ ఇచ్చాను అనుకో, నాతో పాటు రా. 3 రోజుల తర్వాత నువ్వేమైనా చేసుకునే నేను ఫోన్ చేయను అన్నాడు. నా మీద గౌరవం ఉంటే నీ తండ్రి లాంటివన్నీ, నా మీద గౌరవం ఉంటే రా అంటే ఆయన మాట కాదనలేక, అప్పటికి నా సినిమా డబ్బింగ్స్ జరుగుతున్నాయి, షూటింగ్స్ జరుగుతున్నాయి, చాలా బిజీగా ఉంటే నేను అన్నాను, సరే అంకుల్ కేవలం మీ మీద గౌరవంతో వస్తాను, నేను మీ మీద గౌరవంతో అని ఆయనతో పాటు వెళ్ళాను. చెన్నైకి తీసుకెళ్ళాడు, మెడ్రాస్ తీసుకెళ్ళి బైబిల్ సెమినార్ 40 డేస్ సెమినార్ జరుగుతుంటే చివరి 3 రోజుల్లో ఉంది అది. ఆ 3 రోజులు తీసుకెళ్తే బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని, 2 కమ్మలు పెట్టుకున్న, 2 చెవులకి నేను 2 రింగులు పెట్టుకొని, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని, సినిమా వాడు ఎలా ఉంటాడు అలాగే ఉన్నా. అక్కడికి వెళ్ళిపోతే అందరూ తెల్లబట్టలు వేసుకొని ఉన్నారు, నేను ఒక్కడిని నల్లబట్టలు వేసుకొని 2 కమ్మలు పెట్టుకొని వెళ్తే, ఏం పర్లా, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నీ పని ఇది, వాళ్ళ పని వాళ్ళది అని తీసుకెళ్ళి ఆయన నా మీటింగ్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మొదటి రోజు అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది అన్నాడు రాత్రి పడుకునేటప్పుడు. ఇవన్నీ చేసినవే చూసినవే కదా అంకుల్, మనకు తెలియదా ఇవేవి, అన్ని చేసి వచ్చినవే అన్నా. 2 రోజు మీటింగ్ అయిపోయింది, బయటికి తీసుకెళ్ళి ఎలా అనిపించింది అన్నాడు. చెప్పాను కదా అంకుల్, ఇది పెద్ద నాకేం ఇంపాక్ట్ అవ్వదు, ఇది నాకు ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఇవన్నీ చేసిన వాడినే నేను అన్నా. 3వ రోజు మీటింగ్ కూర్చొని ఉన్నాం. ఇక 15 నిమిషాలు మీటింగ్ అయిపోతుంది అనగా ఆల్టర్ కాల్ ఇస్తున్నారు సేవకులందరూ వేదిక మీద నిలబడి, 12 మంది సేవకులు. అయితే నన్ను ముందుకు తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టి నా భుజం మీద చేయేసాడు. లేచి నిల్చున్నాం, ఆరాధన చేస్తున్నారు అంటే సరే నిల్చున్నా. ఇంకొక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. నేను హైదరాబాద్కి, ఆయన కడప దగ్గర తాడిపత్రికి వెళ్ళిపోతాడు. అయితే నేనన్నా, అంకుల్ 10 నిమిషాల తర్వాత నా దారి నాది, మీ దారి నీది, ఓకే అన్నాడు. ప్రార్థన మొదలైంది, ఆల్టర్ కాల్ మొదలైంది, పాట పాడుతున్నారు, ఓ అని ఏడుస్తున్నారు, ఆరాధన చేసే వాళ్ళు చేస్తున్నారు, నాట్యం ఆడే వాళ్ళు నాడుతున్నారు. అయితే నాకంత గందరగోళంగా అనిపించింది. ఆయన అన్నాడు భుజం మీద చేసి, కళ్ళు మూసుకో, దేవుణ్ణితో మాట్లాడతాడంటే. నేను అన్నా, కళ్ళు మూసుకుంటాను కానీ దేవుడు నాతో మాట్లాడు అన్నా. కళ్ళు మూసుకున్నాను, తల మీద చేయి పెట్టి, ఇన్వాల్వ్ అవ్వు, 5 నిమిషాల తర్వాత నేను ఆపను ఇంకా అన్నాడు. ఇన్వాల్వ్ అయ్యాను, సరే అని చెప్పి. ఆయన టార్చర్ తట్టుకోలేక 5 నిమిషాల తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో కళ్ళు మూసుకొని ఇన్వాల్వ్ అయ్యా. 5 నిమిషాల తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఉన్న పాటున నిలబడిన స్థలంలో కుప్పకలు ధబల్ అని పడితే చుట్టూన్న ఒక్కసారి హడలిపోయి చూశారు. స్టేజ్ మీద నుంచి సేవకులందరూ కిందికి దిగొచ్చారు. నేను చిన్న పిల్లల్లాగా ఎక్కి ఎక్కి ఏడుస్తూ కన్నీళ్లు కారిస్తే కన్నీళ్లతో నా బట్టలు మొత్తం తడిచిపోయాయి. ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే సేవకులందరూ వచ్చి చుట్టూ నిలబడి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే నాకు అర్థం కావట్లే ఏం జరుగుతుందో. 5 సంవత్సరాలు నా ద్వారా ఎవరైతే ఏడ్చారో వాళ్ళు కనపడుతున్నారు. 5 సంవత్సరాలు నేను చేసిన ప్రతి పాపపు క్రియ నా కళ్ళ ముందు కనపడుతుంది. 5 సంవత్సరాలు నేను చేసిన దేవునికి ద్రోహం నా కళ్ళ ముందర కనపడుతుంటే భయంకరమైన కన్ఫ్యూజన్, సందిగ్ధంలో నేనున్నా. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉంటే ప్రార్థన అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. నేను లేచిన తర్వాత అలసిపోయాను, ఏడ్చి నా చెయ్యి పట్టుకొని అంకుల్ బయటికి తీసుకెళ్ళిపోయి, ఎలా అనిపించింది నీకు అన్నాడు. అంటే నేనన్నా, అంకుల్ ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి, ఒకవేళ నేను క్షమించమని దేవుణ్ణి అడిగితే క్షమిస్తాడా? ఎందుకంటే నేను అన్నీ తెలిసి చేశా, దేవుని మీద కోపంతో చేశా. మా డాడీ చేసిన సేవకి దేవుడు ఏమివ్వాలా, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని నేను చేశాను.
దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు హైదరాబాద్ నుంచి ఈ మైదానంలో నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో అడుగు పెట్టిన ఆ క్షణమే దేవుడు నీ పాపాలని తుడిచిపెట్టేశాడు. సేవకు నిన్ను సిద్ధం చేసి యోధుడిగా సైనికుడిగా నిన్ను మార్చాడు. ఆ 12 మంది సేవకుల్లో ఒక సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేసు, రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకి ఇతను ఒక టెర్రరిస్టు లాగా క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి బతుకుతాడు అని నీ మీద దేవుడిచ్చిన ప్రవచనం అదే, అది గుర్తుపెట్టుకో అని చెప్పి నా మీద తల మీద చేయబెట్టి ఆయన ప్రార్థన చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళాం. బయటికి వచ్చిన తర్వాత నా సేవా జీవితం మొదలైంది. 2016 డిసెంబర్లో సినిమా వదిలేశాను. 2017లో ఏం చేశాను తెలుసా? మరలా అప్పటికి 17 సంవత్సరాల సేవా అనుభవం ఉంది నాకు, అన్ని తెలుసు నాకు. సేవ మొదలు పెట్టలే. నేను ఏం చేసింది తెలుసా? సినిమా పిచ్చి పూర్తిగా పోయి మరలా నేను సైనికుడిగా సిద్ధపడడానికి, ప్రజల్లో నిలబడితే ఒక రాకెట్ లాగా దూసుకెళ్ళిపోవటానికి నేను వాడబడాలంటే నాకు మరలా బైబిల్ ట్రైనింగ్ అవసరమని అప్పటికే 2006లో హోసనా మినిస్ట్రీలో చేశాను, 2009లో మరణాతలో హైదరాబాద్లో చేశాను, 2017లో మరలా చెన్నైలో ఈయన ఏ 3 రోజుల సెమినార్ తీసుకెళ్ళాడో అక్కడికి వెళ్ళి మరలా 3 నెలల బైబిల్ ట్రైనింగ్ చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు బైబిల్ పట్టుకొని యుద్ధం మొదలు పెడితే వేలాది మంది క్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నారు. చెప్పండి కూడా ప్రభువు నామని మహిమ. సేవ అంటే ఆషామాషి విషయం కాదు. మా నాన్న సేవకుడు, నేను సేవకు రాలా. మా నాన్న పిలిస్తే నేను సేవకు రాలా. నేను అభిషేకం ఎప్పుడు తీసుకున్నాను తెలుసా? మా డాడీ నాకు చిన్నప్పుడు ఇవ్వలా. నన్ను సేవకు సమర్పించారని ఇవ్వలా. నేను సినిమా వదిలేసినప్పుడు ఇవ్వలా. 2017లో నేను సేవ ప్రారంభించినప్పుడు అభిషేకం ఇవ్వలా మా డాడీ నాకు. ఎప్పుడు ఇచ్చారు తెలుసా? 2 సంవత్సరాలు నా డైరీలో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నిర్విరామముగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో ఖాళీ లేకుండా వాడబడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీడు సేవ చేయటానికి యోగ్యుడే, ఎక్కడికి వెనక్కి తప్పుకునేవాడు కాదని అప్పుడు అభిషేకం ఇచ్చారు మా డాడీ వల్ల. 33 సంవత్సరాలు తిండి లేకపోయిన దేవుని కొరకు రోషంగా బ్రతికి 1500 మందికి బాప్తిస్మం ఇచ్చిన నా బ్రతుకుని సినిమా నుంచి విడిపించిన రవి పీటర్ అనే సేవకుడి ద్వారా అభిషేకం ఇప్పించాడు. చెప్పండి కూడా ప్రభువు మహిమ. దట్ ఈస్ అనాయింటింగ్. అభిషేకం అంటే అది ఆషామాషి కాదు. సేవ అంటే పిల్ల చేష్టలు కాదు. సేవకుడి దగ్గర తర్ఫీద్ అవ్వాలి, బైబిల్ ట్రైనింగ్ లో తర్ఫీద్ అవ్వాలి. అప్పుడు పట్టు బైబిల్ పట్టినాక 2 సంవత్సరాలు, సంవత్సరం రోజులు సువార్త ప్రకటించు. నేను సేవకు రాగానే నాకు సంఘం లేదు, సభలు లేవు, డబ్బులు లేవు. ఏం చెప్పాడు తెలుసా? నాతో ఉన్నటువంటి సేవకుడు, నేను సినిమా నుంచి బయటకు వచ్చిన మొదటి 3 నెలలు ఆయనతో పాటు తిరిగాను నేను పరిచర్య నేర్చుకోవడానికి. తర్వాత 3 నెలలు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఆయన ఏం నేర్పించాడంటే, బయలుదేరి పల్లెటూరులోకి వెళ్ళిపో, 2-3 ఉంటారు, రోడ్డు మీద పట్టలు పరిచి స్వార్థ చెప్పు అన్నాడు. సంవత్సరం రోజులు, 360 రోజులు నిర్విరామముగా సినిమా నుంచి బయటకు వచ్చిన నేను రోడ్ల మీద నిలబడి పట్టలు పరిచి ప్రజలతో తిట్టించుకుంటూ అన్య ప్రజలతో స్వార్థ ప్రకటించాను నేను. సంవత్సరం రోజులు స్వార్థ ప్రకటిస్తే 2వ సంవత్సరంలో దేవుడు నన్ను అనేక రాష్ట్రాల్లో లక్షలాది మందికి దీవెనకరంగా నిలబెట్టాడు. సేవ అంటే అది. దట్ ఈస్ గాస్పెల్, దట్ ఈస్ మినిస్టరింగ్, దట్ ఈస్ సర్వెంట్ ఆఫ్ గాడ్. సేవ అంటే ఊరికే కాదు. బైబిల్ పట్టేసుకున్న 4 వాక్యం చెప్పడం చాలా ఈజీ సార్. సేవ అంటే వాక్యం చెప్పడం కాదు. సేవ అంటే తర్ఫీదు ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, నలిగిపోవాలా, కరిగిపోవాలి దేవుని కోసం. మా డాడీ ఎలా నలిగిపోయాడో ఈరోజు ఆయన 3 బిడ్డలు మేము అద్భుతంగా స్థిరపడ్డాం. నా చిన్న చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే 23 సంవత్సరాల వయసులో పెళ్లి సంబంధాలు చూడటానికి మ్యాట్రిమోనీస్లో డబ్బు కట్టడానికి 5,000 రూపాయలు లేకపోతే అప్పు తెచ్చి కట్టాడు. పెళ్లి జరిగింది. ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ భర్త నెలకి 5 కోట్లు సంపాదిస్తాడు. మా చిన్న చెల్లి భర్త నెలకి 5 కోట్లు ఇల్లు కడుతున్నారు. 5 కోట్లు పెట్టి ఒక ఊర్లో వాళ్ళుంటే సూలూరుపేటలో సగం ఊరు ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు. చెప్పరు కూడా ప్రభుని మహిమ. రూపాయి వద్దు మాకు. కారణం ఆ రోజు మా డాడీ సేవ కొరకు నలిగిపోయి కష్టాలు పడ్డాడు కదా, ప్రతిఫలం. మా చిన్న చెల్లి, మా డాడీ చెప్తుంటాడు ఎప్పుడు, మా అమ్మ చెప్తుంటుంది ఎప్పుడు, నేను చెప్తాను ఎప్పుడు, నా పెద్దల్లుడు బంగారం అని చెప్తాడు అందరికీ. నేను చెప్తా, నా ఇంటికి కొడుకు నేను కాదు, మా పెద్ద చెల్లి భర్త కొడుకు బంగారం. ఆ పిల్లోడు ఎవరితో మాట్లాడు, నలుగురు కూర్చుంటాం, నలుగురిలోకి వచ్చి కూర్చోడు,
ఎక్కడ ముచ్చట్లు పెట్టడో, ఏం మాట్లాడో, కానీ ప్రేమిస్తాడు. చెల్లిని చక్కగా చూసుకుంటాడు, భార్యని బిడ్డలను చక్కగా చూసుకుంటాడు. అతను దీవించబడింది. మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి దీవించబడింది. సేవలో నేను విస్తారంగా వాడబడుతున్నాను. మా పెద్ద చెల్లికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు యాపిల్, కెల్విన్ రాజ్. అయితే నేను అంట, సోనీ తర్వాత జనరేషన్ లేదు మనకు సేవ చేయటానికి, మగపిల్లలు లేరు, వాడిని సేవకి ఇవ్వు, నా తర్వాత వాడు సేవకుని చేస్తాను నేనంటే, మా పెద్ద చెల్లి అంటది, దండం నాయన మీ సేవకి, డాడీ చేసిన సేవ చూశాను, నువ్వు చేస్తున్న సేవ చూస్తున్నా, ఈ శ్రమలు కష్టాలు నా కొడుకు పడలేడు, వాడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తాము, మంచి భక్తుడిగా తయారు చేస్తాం, సంఘంలో విశ్వాసిగా ఉండి పరలోకానికి వెళ్తే చాలు నా కొడుకు, సేవ మాత్రం చేయడు అంటుంది. కారణం ఏంటి తెలుసా? ఈ శ్రమలు చూసి అలా తయారైపోయాం మేము. దేవుడు నన్ను పిలుచుకుంటే వచ్చాను సేవకు, నేను మా నాన్న పిలిస్తే రాలా. ఈ రోజున దేవుడు నన్ను అద్భుత రీతిగా వాడుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు ఈరోజు నన్ను చూసి, మా అమ్మ మా డాడీ నా బంధువులందరూ అనేవాళ్ళు, వీడు మూగోడు 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 అని, వీడు డమ్ మాటలు రానోడు వీడు అనేటోళ్ళు నన్ను. ఎందుకో తెలుసా? నలుగురిలో మాట్లాడడం వచ్చేది కాదు. ఈ రోజుకి నా ఇంటికి ఎవరైనా మా డాడీ తరపున కానీ మా అమ్మ తరపున కానీ బంధువులు వస్తే ఆడపిల్లల గదిలో కూర్చుంటాను తలపేసుకొని. నేను నలుగురిలో కలవటం నాకు రాదు, వేదిక మీద దేవుని అభిషేకంతో మాట్లాడడం మాత్రమే వచ్చు. ఇది అవసరం. నేను మరలా చెప్తున్నా, ఊరికే వాగేవాడికి జ్ఞానం ఉండదు, మౌనంగా ఉండేవాడికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, దేవుడి జ్ఞానం. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి మా అమ్మ అంటుంది అనేసరికి, ఎట్లా నేర్చుకున్నావురా ఇన్ని మాటలు? చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడివే కాదు, ఎలా నేర్చుకున్నావు? దేవుని కృప అంటది. ఈరోజు నా ముగ్గురు బిడ్డలను చూసుకొని, మా అమ్మ కొడుకుని కూతురుని చూసుకొని, డాడీ చేసిన సేవకి ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఆయన 17 సంవత్సరాలు కష్టపడి సేవ చేస్తే ఎవ్వరు ఆహ్వానించలా, సొంత ఖర్చుతో. ఆయన 17 సంవత్సరాలు, నాదొక్క సంవత్సరం, 18 సంవత్సరాల ప్రయాసకి దేవునికి ప్రతిఫలం ఇచ్చాడు రా అంటాడు మా డాడీ. ఈరోజు మేము దీవించబడ్డాం. కాబట్టి నా జీవితంలో జరిగినటువంటి ఈ మేలు మీ జీవితంలో జరగాలంటే తీసుకోవాల్సిన తీర్మానం ఒకటే. చివరి 5 నిమిషాలు నా బ్రతుకు మార్చబడింది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాడో తెలియదు. ప్రతి క్షణం విలువైంది, ప్రతి నిమిషం విలువైందే. కాబట్టి తలలోంచండి, ప్రార్థన చేస్తాం.